సమ్మర్ వెకేషన్ యొక్క హోంవర్క్. సమ్మర్ వెకేషన్ మొదలైపోతుంది. గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పగలంతా ఇంట్లో గేమ్స్ ఆడుకోవడం, టీవీ చూడడం, ఇంకా సాయంత్రం అయిన వెంటనే ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్ ఆడుకోవడం. పిల్లలందరికీ ఇదే రొటీన్ అయిపోతుంది. ఇదంతా చూసి ఒకరోజు రాత్రి నాన్న డిన్నర్ టేబుల్ దగ్గర పిల్లల్ని సమ్మర్ వెకేషన్ హోంవర్క్ గురించి అడుగుతారు. గట్టు, చింకి, మీ ఇద్దరి హోంవర్క్ ఎలా చేస్తున్నారు? బాగా నడుస్తుంది నాన్న. మ్యాథ్స్ మొత్తం అయిపోయింది, ఇంకా సోషల్ స్టడీస్ మాత్రమే మిగిలింది. నేనైతే వెకేషన్ అయిపోయిన లాస్ట్ వీక్లో చేసేస్తాను. ఇప్పుడైతే నేను రోజంతా ఆడుకోవడమే. లాస్ట్ వీక్లో చేద్దామని అనుకోగట్టు, అప్పుడు నీకు ప్రెజర్ బాగా ఎక్కువ అవుతుంది. నేను కూడా ఇదే చెప్పాను నాన్న, రోజు కొంచెం కొంచెం చెయ్యమని. రేపటి నుంచి నేనే చెక్ చేస్తాను మీ ఇద్దరు హోంవర్క్ చేశారా లేదా అని. మరుసటి రోజు మధ్యాహ్నం గట్టు ఊరికే అలా బ్యాట్ తీసుకుని గాలిలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడ చింకి స్టడీ టేబుల్ మీద పెద్ద వరల్డ్ మ్యాప్ పరుచుకుని హోంవర్క్ చేస్తూ ఉంటుంది. అమ్మ నోటీస్ చేస్తుంది చింకి కాస్త ఇబ్బంది పడుతుందని. చింకి, నువ్వు కాస్త కంగారుగా కనిపిస్తున్నావు. అవునమ్మా, మ్యాప్లో ఈ స్కూల్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నా. అవునా, ఏం చెయ్యాలి ప్రాజెక్ట్లో? అది కొన్ని రోజుల క్రితం ఇండియాలో G20 కంట్రీస్ మీటింగ్ జరిగింది కదా. మేము మా ప్రాజెక్ట్లో అన్ని G20 కంట్రీస్ని మ్యాప్లో చూపించాలి. ఇంకా వాటి క్యాపిటల్స్, ఇంకా వాటి కరెన్సీ పేర్లు కూడా రాయాలి. కష్టంగా ఉంది. అప్పుడే గట్టు అక్కడికొస్తాడు. ఈ G20 కంట్రీస్ అంటే ఏంటమ్మా? గట్టు, నువ్వు చెప్పు, G20 అంటే ఏంటి? G20 ఒక గ్రూప్. ప్రపంచంలో డెవలప్డ్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ అన్ని కంట్రీ లీడర్స్ ప్రతి సంవత్సరం కలుస్తారు. కలిసి వరల్డ్ ని ఇంకా డెవలప్ చేయడానికి వేరే వేరే ఆలోచనలు కలిసి చేస్తారు. శభాష్ చింకి. కానీ మమ్మీ, ఇన్ని కంట్రీస్ డీటెయిల్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం తెలుసా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. దానివల్ల చాలా ఈజీగా ప్రతి కంట్రీ యొక్క పేరు, డీటెయిల్స్, కరెన్సీ అన్నీ గుర్తుంటాయి. అది కూడా ఆడుతూ పాడుతూ. ఎలా ఉంది ఐడియా? అరే వా! ఏంటా ఉపాయం అమ్మా? అమ్మ కబోర్డ్లో నుంచి ఒక బాక్స్ తీస్తుంది. దాని మీద ఏ ఇయర్ ఇన్ ద బాక్స్ అని రాసుంటుంది. ఇక్కడ చూడండి, ఇది పుంతున్ కిడ్స్ వారి బాక్స్. దీని పేరు ఏ ఇయర్ ఇన్ ద బాక్స్. చింకి ఇంకా గట్టు చాలా ఉత్సాహంగా ఆ బాక్స్ ని చూస్తూ ఉంటారు. తర్వాత అమ్మ ఆ బాక్స్ లో నుండి ఒక గేమ్ ని బయటకు తీస్తుంది. ఇది ఎలాంటి ఆట మమ్మీ? ఈ గేమ్ ని బాంబ్ వాయిచ్ అంటారు. దీన్ని ఎలా ఆడతారు? చెప్తాను, ముందు ఇది చూడండి. ఇది ఏరోప్లేన్ షేప్ లో ఉన్న ఒక పాన్. ఇది ఒక పాస్పోర్ట్. ఇది ఆడే ప్రతి వ్యక్తికి ఒక పాస్పోర్ట్ ఇంకా ఒక ప్యాన్ ఉంటుంది. గట్టు ఇంకా చింకి అమ్మ యొక్క మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. అమ్మ ఆ గేమ్స్ కి సంబంధించిన స్టెప్స్ చెప్తుంది. ఇప్పుడు మనం డైస్ వేయాలి. ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ పేరు ఉన్న కంట్రీ మీద మనం ఒక ప్యాన్ పెట్టాలి. ఇంకా అక్కడి వీసా తీసుకోవాలి. ఆ వీసా తీసుకున్న వెంటనే మనకి ఆ కంట్రీ పేరు, క్యాపిటల్, కరెన్సీ ఇంకా దాని ప్రత్యేకత తెలిసిపోతుంది. అమ్మ డైస్ రోల్ చేస్తుంది. వచ్చిన నెంబర్ ప్రకారం తన ప్యాన్ మ్యాప్ లో పెట్టి ఆ కంట్రీకి సంబంధించిన వీసా తీసుకుని గట్టు చింకీకి చెప్తుంది. ఇది చాలా ఈజీ. భలే మజా వస్తుంది. హా, ఇప్పుడు ఇదే ప్రకారంగా మనం నెక్స్ట్ టైం డైస్ వేస్తే ఆ నెంబర్ని లాస్ట్ నెంబర్తో కలిపి ఆ నెంబర్కి సంబంధించిన కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి. అర్థమైంది. ఈ ప్రకారంగా ఆడుకుంటూ మనం అన్ని కంట్రీల పేర్లు, కరెన్సీ ఇంకా మేజర్ అట్రాక్షన్ గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత గట్టు, చింకి ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం వరకు చింకి చాలా కంట్రీస్ యొక్క పేర్లు, ఫ్లాగ్ ఇంకా క్యాపిటల్ ఎక్సెట్రా గుర్తుండిపోతాయి. ఇంకా తను చాలా తేలికగా తన స్కూల్ ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తుంది. చూస్తూ చూస్తూ వెకేషన్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గట్టు ఒకటేసారి అన్ని హోంవర్క్ చేసుకోవాల్సి వచ్చింది. గట్టు చాలా కష్టపడి ఒక రోజంతా కూర్చుని సోషల్ స్టడీస్ హోంవర్క్ పూర్తి చేస్తాడు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ఇంకా సైన్స్ ప్రాజెక్టు పూర్తిగా బాకీగా ఉన్నాయి. సాయంత్రం నాన్న ఇంటికి వచ్చిన తర్వాత అతని ముఖంలో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. అమ్మ కూడా అతని ఆనందాన్ని గమనిస్తుంది. ఇంకా ఇలా అడుగుతుంది, ఇవాళ మీరు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. నేను మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను.
అరే వా, ఎలాంటి సర్ప్రైజ్! గట్టు కూడా ఇదంతా విని చాలా ఎగ్జైటింగ్ గా నాన్న వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు నాన్న వాళ్ళందరితో ఇలా అంటాడు. మా ఆఫీసులోని నన్ను స్పెషల్ ట్రైనింగ్ కోసం ఎన్నుకున్నారు. ఆ స్పెషల్ ట్రైనింగ్ గోవాలోని ఒక రిసార్ట్లోని ఆర్గనైజ్ చేయబడుతుంది. 4 రోజులకు మొత్తం వాళ్ళది. వావ్, గోవానా? నేననుకుంటున్నాను నాతో పాటు మీ అందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని. పగలొక 4-5 గంటలు నాకు వర్క్ ఉంటుంది. దాని తర్వాత నేను ఖాళీయే కదా, మిమ్మల్ని గోవా మొత్తం కూడా తిప్పవచ్చు. ఏమంటారు? ఇది చాలా అమేజింగ్ సర్ప్రైజ్. హాహా, గోవాలో మజా వస్తుంది. ఇంకో 2 డేస్లోని ప్యాకింగ్ అంతా పూర్తి చేయండి. నేను అందరికీ టికెట్స్ బుక్ చేస్తా. నాన్న చెప్పిన సర్ప్రైజ్ కి ఇంట్లో అందరూ ఎగ్జైటెడ్ గా ఉంటారు. గట్టు రాత్రంతా గోవాలోని అడ్వెంచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు గట్టు క్రికెట్ ఆడుకోవడానికి వాళ్ళ టీంని కలిసిన తర్వాత వాళ్ళకి గోవా ట్రిప్ గురించి చెప్తాడు. అందరి పిల్లలు అది విని చాలా ఎగ్జైటెడ్ అవుతారు. అరే వా గట్టు, నువ్వు అక్కడ బీచ్లో తిరగడానికి కూడా వెళ్తావు కదా? అవును, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. నువ్వు చాలా లక్కీ యార్. సమ్మర్ వెకేషన్లో నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళాను. అది కూడా 5 రోజులే. ఈ సైన్స్ ప్రాజెక్ట్లో పడి అక్కడ కూడా నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. అంతా వేస్ట్. అరే, అలా ఎందుకు? నీకు తెలియదా మన సైన్స్ ప్రాజెక్ట్ ఎంత కష్టమో? మన బాడీలోని ప్రతి పార్ట్ యొక్క పేరు, దాని ఫంక్షన్స్ ఇంకా మిగతావన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాటి డయాగ్రామ్ కూడా వేయాలి. ఇంకా డిస్క్రిప్షన్తో పాటుగా చాలా కష్టంగా ఉంది. అవును, నాకు ఆ పని ఇప్పుడే గుర్తొచ్చింది. నాకైతే నానమ్మ వాళ్ళ ఇంట్లో సమయం అంతా ఈ ప్రాజెక్ట్ చేయడానికే సరిపోయిందిరా. నువ్వు ఇంకా ప్రాజెక్ట్ ఏమీ రాయలేదా? లేదు. అయితే నువ్వు కూడా నాలాగే గోవాలో హోంవర్క్ చేస్తూ ఉండిపోతావు. అక్కడ తిరగలేకపోతావు కూడా. అది నేను ఆలోచించలేదురా. అది విని గట్టు చాలా కంగారు పడతాడు. ఇంకా ఇంటికి వెళ్లి అమ్మకి జరిగిన విషయం అంతా చెప్తాడు. అమ్మ కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది. నాన్న ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది మొత్తం వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఏం గట్టు, ఇప్పటి వరకు సమ్మర్ వెకేషన్ హోంవర్క్ నువ్వు పూర్తి చేయలేదా? సారీ నాన్న, నేను నీకు సమ్మర్ వెకేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, రోజు కొంచెం కొంచెం హోంవర్క్ చేసుకుంటే లాస్ట్లో ఈ ప్రెజర్ ఉండకపోయేది కదా. చింకీని చూడు, తను సమయానికి హోంవర్క్ అంతా కూడా పూర్తి చేసుకుంది. కానీ మనం గోవా ఎలా వెళ్తాం? అక్కడ గట్టు హోటల్ రూమ్లో కూర్చొని రోజంతా హోంవర్క్ చేస్తూనే ఉంటాడు. లేదు పిల్లలు, అకాడమిక్ హోంవర్క్ కన్నా ముఖ్యమైనది ఏ పని కూడా లేదు. ఇప్పుడు మనం గోవా ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుందాము. అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్లో కూర్చొని హోంవర్క్ చేయడం మంచిది కాదు. గట్టు ఇంట్లోనే కూర్చొని హోంవర్క్ చేస్తాడు. ఇక నేను ఇప్పుడు అక్కడనే గోవాకి వెళ్ళొస్తాను. ఐఎమ్ సారీ చింకీ, నా వల్ల నీ గోవా ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయింది. ఏం పర్వాలేదు గట్టు, స్కూల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకెప్పుడైనా గోవాకి వెళ్దాంలే. మరుసటి రోజు ఉదయం నాన్న ఒంటరిగా గోవాకి బయలుదేరుతాడు ట్రైనింగ్ కోసం. గట్టు సైన్స్ ప్రాజెక్టు చేయడం మొదలు పెడతాడు. ప్రాజెక్టు చాలా కష్టంగా ఉంటుంది. ఇంక దానికి చాలా సమయం కూడా పడుతుంది. ఇప్పుడు గట్టుకు అర్థమవుతుంది రోజు కొంచెం కొంచెం వర్క్ చేసుకోవడం చాలా మంచిదని. ఇలా హాలిడేస్ లాస్ట్లో హోంవర్క్ పెండింగ్ పెట్టుకుంటే చాలా కష్టమవుతుంది అని. ఇవాళ అతని తప్పు వల్ల అమ్మ ఇంకా చింకి గోవాకి వెళ్ళలేకపోతారు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏ పనిని కూడా తర్వాత చేద్దామని మనం వాయిదా వేయకూడదు. నేను కూడా చింకీలాగా అన్ని పనులు సమయానికే పూర్తి చేస్తాను. గట్టు తన తప్పు తెలుసుకున్నందుకు అమ్మ ఇంకా చింకీ నవ్వుకుంటారు. ఇంకా గట్టు బాధపడుతున్న మనసుని కూడా చీరప్ చేస్తారు. ఏం పర్వాలేదు గట్టు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంకా ఎప్పుడూ అలా జరగకుండా చూసుకోవాలి. నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు వచ్చేసారి. ఈలోగా మీ పనులన్నీ సమయానికి పూర్తి చేస్తావు. గట్టు సొసైటీలో పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. కానీ బంటి సైడ్లో కూర్చుని యూట్యూబ్లో చూస్తూ హెలికాప్టర్ తయారు చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. ఏ బంటి, ఏం చేస్తున్నావు? ఏం తయారు చేస్తున్నావు? నేను యూట్యూబ్లో చూసి హెలికాప్టర్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటున్నా. అరే వా, కానీ ఎందుకు? నేను దీనిపైన కూర్చొని ఎగురుతాను. నాన్న చెప్పారు కేదార్నాథ్ వెళ్ళడానికి హెలికాప్టర్ కూడా ఉంటుందట. కాబట్టి నేను దీనిపైన మా నాన్నమ్మని కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకుని వెళ్దామని చూస్తున్నా. అది పెద్ద హెలికాప్టర్, నిజమైనది. దాంట్లో మాత్రమే కూర్చోనగలుగుతారు. ఏమో నాకు తెలియదు గట్టు, కానీ నేనైతే తయారు చేస్తున్నాను. ఇది తయారు చేయడం వచ్చిన తర్వాత ఇంజన్ హెలికాప్టర్ని కూడా తయారు చేస్తాను.
ఓహో అవునా. అప్పుడే చింకీ పరిగెడుతూ వస్తుంది గట్టుని పిలవడానికి. గట్టు గట్టు, మమ్మీ డిన్నర్ తయారు చేసింది, పిలుస్తుంది. సరే చింకీ, వస్తున్నాను. బంటి బాయ్, ఇప్పుడు డిన్నర్ టైం అయింది. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇవాళ డిన్నర్కి గట్టుకి ఇష్టమైన మటర్ పులావ్ తయారు చేస్తుంది అమ్మ. వావ్, థ్యాంక్ యూ అమ్మా. పలావ్ ఎంత టేస్టీగా ఉందో. అవును, నిజంగా పలావ్ చాలా టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. నాన్న, నీకు తెలుసా, బంటి హెలికాప్టర్ తయారు చేస్తున్నాడు వాళ్ళ నానమ్మ కోసము. అది తయారైన తర్వాత వాళ్ళ నానమ్మని అందులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడట. అది విని అమ్మా నాన్న నవ్వుతుంటారు. బంటి హెలికాప్టర్ ఎలా తయారు చేస్తాడు? ఏమైనా ఇంజనీరా? హెలికాప్టర్ తయారు చేయడానికి ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే సరిపోతారు. దాని గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. అది సపరేట్ చదువు కూడాను. ఏరోనాటికల్ ఇంజనీరా? అవును బాబు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. నాన్న, హెలికాప్టర్ ఇంకా ఏరోప్లేన్ లో తేడా ఏముంది? రెండింటికి చాలా తేడా ఉంది తల్లి. ఏరోప్లేన్ యాత్రికులను కూర్చోబెట్టుకుని సవారీ చేస్తుంది. దాన్ని అందరు యాత్రికులు ప్రయాణానికి వాడతారు. కానీ హెలికాప్టర్లు మాత్రం కొంతమంది మాత్రమే సరిపోతారు. ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ చాలా పెద్దది. హెలికాప్టర్ కోసం సపరేటుగా ఏర్పాటు గాని ప్లాన్ రోడ్డు కానీ తయారు చేస్తారు. మళ్ళీ అది కిందకి ఎలా వస్తుంది నాన్న? తల్లి, అది ఎక్కడైనా ల్యాండ్ అవుతుంది. కాస్త భూమి ఉంటే చాలు. అందుకే దేశంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కానీ అలాంటి ప్రతి చోట కూడా అది వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటుంది. అందుకే విఐపి వాళ్ళు ప్రత్యేకమైన హెలికాప్టర్లోనే తిరుగుతూ ఉంటారు. అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి వాళ్ళన్నమాట. అరే వా, హెలికాప్టర్ వల్ల ఇన్ని పనులు అవుతాయా? నాన్న, మనం ఏరోప్లేన్ లో కూర్చున్నాం కదా, స్నోఫాల్ చూడటానికి వెళ్ళినప్పుడు. మీ ఇద్దరికి నేను త్వరలోనే హెలికాప్టర్ కూడా చూపిస్తాను. వచ్చే వారం ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ జరగబోతుంది. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. వావ్, అయితే మేము కూడా అందులో కూర్చుంటాం. మీరిద్దరూ అయితే సిద్ధంగా ఉండండి. మరుసటి వారం ట్రైనింగ్ క్యాంప్ పడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. అక్కడ చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు యూనిఫామ్ వేసుకుని నిలబడి ఉంటారు. రకరకాల ఆయుధాలు కూడా పెట్టి ఉంటాయి. అక్కడ చూడండి పిల్లలు, అవి కూడా ఆయుధాలే. వాటిని యుద్ధాల్లోనే ఉపయోగిస్తారు. కానీ హెలికాప్టర్ ఎక్కడుంది నాన్న? నేను దాని లోపల చూడాలనుకుంటున్నా. అక్కడ చూడండి, నేరుగా అదుగో అక్కడే ఉంది. ఇద్దరు పిల్లలు హెలికాప్టర్ ని చూసి సంతోషంగా ఎగురుతుంటారు. హెలికాప్టర్ హెలికాప్టర్. అరే బాబా, ఆగండి, ఇంకాస్త దగ్గరికి వెళ్ళాలి. దగ్గర నుంచి చూడండి. అందరూ హెలికాప్టర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పిల్లలందరూ లైన్గా నిలబడతారు. ఇంకా గట్టు, చింకీ కూడా లైన్లో నిలబడతారు. ఇప్పుడు మనం గ్రౌండ్ అంతా ఒకసారి తిరిగి వద్దాము. మీరందరూ కూర్చోండి. సార్, మీరు టికెట్ తీసుకుని రండి. నాన్న టికెట్ తీసుకుని వస్తాడు. కాసేపటి తర్వాత అందరూ హెలికాప్టర్లో కూర్చుంటారు. అరే, లోపల ఇది ఎంత పెద్దగా ఉంది. ఇందులో ఎంతమంది కూర్చోగలరు నాన్న? ఇది 8 సీటర్ తల్లి. ఇందులో అందరూ 8 మందే కూర్చుంటారు. డ్రైవర్ మరియు అతని అసిస్టెంట్ ముందు కూర్చుంటారు. ఇందులో అయితే ఎయిర్ హోస్టర్స్ కూడా లేదు. ఇది ప్రయాణికులది కాదు కదా, వాళ్ళ అవసరం ఉండదు. అప్పుడే ఒక మిలిటరీ అతను ఇలా అంటాడు. మీరందరూ మీ సీట్ బెల్ట్ ని మంచిగా పెట్టుకోండి. మనం పైకి ఎగరబోతున్నాం. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. హెలికాప్టర్ పైకి ఎగురుతూ ఉంటుంది. దాని శబ్దం చాలా వేగంగా వస్తూ ఉంటుంది. పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది. దీని రెక్కలు ఎంత పెద్దగా అనిపిస్తున్నాయి నాన్న. దుమ్మంతా పైకి ఎగురుతుంది. నాకేమీ కనిపించడం లేదు. అరే, కాస్త పైకి ఎగిరితే అన్నీ కనిపిస్తాయి. కాసేపటి తర్వాత హెలికాప్టర్ పైకి ఎగురుతుంది. గట్టు ఇంకా చింకి కిందికి చూస్తూ ఉంటారు. అరే, అన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. నాన్న, అక్కడ చూడండి, ఆయుధాలు కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. గ్రౌండ్ కూడా ఎంత చిన్నగా కనిపిస్తోంది. వావ్, అక్కడున్న వాళ్ళందరూ చీమల్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం పైకి వచ్చాం కాబట్టి అందరూ వాళ్ళ ఉన్న సైజ్ కంటే చిన్నగా కనిపిస్తారు. కానీ ఇందులో ఇన్ని తక్కువ సీట్లు ఎందుకున్నాయి నాన్న? ఇది పైకి కూడా చాలా త్వరగా ఎగురుతూ ఉంది కదా? అవునవును, కానీ ఇది చాలా తక్కువ ఎత్తుకు మాత్రమే ఎగరగలదు. కానీ ఏరోప్లేన్ మాత్రం చాలా ఎక్కువ ఎత్తుకు ఎగరగలదు. ఇంత తక్కువ ఎత్తులు ఎగరడానికి దీన్ని సపరేట్గా తయారు చేశారు. దీని లోపల ఆక్సిజన్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. హెలికాప్టర్లోని కిటికీలు తెరుచుకొని కూడా ఎగరవచ్చు మీరు. అరే, అక్కడ చూడండి, ఒక కొలను కూడా కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తున్నాయో అవన్నీ చూడటానికి కదా.
ఇంత ఎక్కువ ఎత్తులోని అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. చింకీ ఇక్కడ చూడు, మీ స్కూల్ గ్రౌండ్ కూడా కనిపిస్తోంది. అరే గట్టు గట్టు కింద చూడు, మన స్కూల్ కనిపిస్తుంది. ఇద్దరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇప్పుడు మన ట్రయల్ రైడ్ పూర్తయింది. మనం మెల్లమెల్లగా కిందికి దిగుతాము. ఎవరికైనా మీలో హైట్ అంటే భయం ఉంటే మీరు కళ్ళు మూసుకోండి. చింకీ, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు పిరికిదానివి. నాకేం భయం లేదు, అలా అనకు. చూడమ్మా, వాడు నన్ను వెక్కిరిస్తున్నాడు. గట్టు, అలా అనకూడదు బాబు. చింకీ చాలా స్ట్రాంగ్. అప్పుడే హెలికాప్టర్ పెద్ద శబ్దం చేస్తూ కిందికి వస్తూ ఉంటుంది. చింకీ కూడా ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. నేను చెప్పాను కదా. మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. కాసేపట్లో హెలికాప్టర్ కిందికి దిగుతుంది. గట్టు ఇంకా చింకీల సీట్ బెల్ట్ అమ్మ తీస్తుంది. ఆర్మీ పర్సన్ ఇద్దరికి హ్యాండ్ షేక్ ఇచ్చి ఇలా అంటాడు, జై హింద్. జై హింద్. మేము మీతో ఫోటో దిగొచ్చా అంకుల్? తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను హెలికాప్టర్లో తిరిగానని. ఓకే ఓకే, దిగుదాం ఫోటో. తర్వాత అమ్మా నాన్న గట్టు చింకీ కలిసి ఆర్మీ అతనితో ఫోటో దిగుతారు. ఇంకా హెలికాప్టర్లో స్వీట్ మెమరీస్ చేర్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. గట్టు చేశాడు ఫిషింగ్. గట్టు ఇంకా చింకీ ఎప్పటిలానే ఇద్దరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. నాన్న వాళ్ళ వెనకాలే నిలబడి పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకా అమ్మ వంటింట్లో పని చేస్తూ ఉంటుంది. అప్పుడు తలుపు దగ్గర శబ్దమవుతుంది. చేపలు తీసుకోండి అమ్మా, చేపలు, తాజా తాజా చేపలు తీసుకోండి. చేప ఎలా తాజాగా ఉంటుంది? అదేమైనా పండా? అరే తల్లి, అతను చెరువులో నుంచి డైరెక్ట్ గా పట్టుకొచ్చినట్టున్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళండి, చేప కొనండి. నాన్న తలుపులు తెరుస్తాడు. ఇంకా గట్టు చింకీ కూడా వెనకాలే వచ్చి నిలబడతారు. వావ్, ఈయన బుట్టలో ఎన్ని చేపలున్నాయో! చూడు పింకీ, ఎన్ని కలర్స్ ఉన్నాయో, రకరకాల చేపలు. వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో? బాబు, అతను ఫిషర్మా గ్రామం నుంచి చేపలు పట్టుకొచ్చినట్టున్నాడు. అతని దగ్గర అన్ని రకాల చేపలు ఉంటాయి. వీటిని ఎలా పట్టుకుంటారు? ఇంత జాగ్రత్తగా ఎలా తీసుకొస్తారు? దానికి చాలా రకాలు ఉంటాయి. నాకు ఇప్పుడే చేపలు పట్టుకొని వండుకొని తినేయాలనిపిస్తుంది, కానీ నాకు చేపలు పట్టడం రాదు కదా. వీటన్నిటిని పట్టుకుని ఒక ట్యాంకర్లోని వేసేస్తారు. వీటన్నిటిని ఒక పార్ట్లో స్టోర్ చేస్తారు. కొన్ని మామూలు వాటర్ పాండ్లోని వేసేస్తారు. ఆ తర్వాత వాటన్నిటినీ కూడా ఒక బుట్టలో పెట్టుకొచ్చి వాటిని ఇలా అమ్ముతారు. గట్టు, ఆ ఉప్పు వాటర్ అర్థమేంటి? అరే సముద్రం నీళ్లు బాబు, అందులో ఉప్పు ఉంటుంది. అందుకే వాటిని ఉప్పు నీళ్లు అని అంటారు. అవునా? నాన్న, చేపలు ఎలా పడతారు? నేను చూడాలి. సరే, మీరందరూ ఈ ఆదివారం సిద్ధంగా ఉండండి. చేపలు పట్టడానికి వెళ్దాం. కానీ మీరు ఉదయం త్వరగా లేవాలి, సరేనా? పక్కనే ఉన్న గ్రామంలో పెద్ద నది ఉంది, అక్కడ చేపలు పడదాం. దానికి కావలసిన నెట్ తీసుకుని వస్తాను. అయితే మనమే పట్టుకుని తింటామా ఫిష్? అచ్చం ఫ్రెష్ గా, న్యాచురల్ గా. ఆదివారం రోజు అందరూ త్వరగా తయారయ్యి ఉదయాన్నే బయలుదేరుతారు. గట్టు ఇంకా చింకీ గొడవ పడుతూ ఉంటారు. నేను నాన్నతో పాటు ముందు సీట్లోనే కూర్చుంటా. లేదు, నేను కూర్చుంటాను. మీ ఇద్దరూ అలా గొడవ పడకండి. సగం దారి గట్టు కూర్చుంటాడు, ఇంకా సగం దారి చింకీ కూర్చుంటుంది. ముందు సీట్లు ఇలా అయితే మీకు ఓకేనా? ఐఎమ్ సో హ్యాపీ. గట్టు వెనక కూర్చుంటాడు. అందమైన దారిలో వెళ్తూ అందరూ ఒక నది దగ్గరికి చేరుకుంటారు. అరే, ఇంత అందమైన చోటు నాన్నా. ఇంత పెద్ద నది, ఇక్కడ ఎన్ని చేపలుంటాయో కూడా తెలీదు. ఇది చాలా పెద్ద నది బాబు. ఇది ఇంకా చాలా ఫేమస్ కూడాను. మీకోసం నేను ఇక్కడ టెంట్ ఏర్పాటు చేస్తాను. నాన్న కారు డిక్కీలో నుండి టెంట్ సామాన్ ఫిషింగ్ చేయడానికి నెట్ ఇంకా కర్ర బయటకు తీస్తాడు. అమ్మ తిని తాగే బుట్టని కింద పెడుతుంది. గట్టు, ఇలా చూడు, ఇలా వేస్తారు టెంట్. చూసి అర్థం చేసుకో, సరేనా? మీరు ఫిషింగ్ చేయండి, నేను బార్బీక్యూ పెడతాను. అందులో మనం కాల్చుకోవచ్చు మీరు పట్టిన తర్వాత. వావ్ మమ్మీ. టెంట్ సెట్ చేసిన తర్వాత నాన్న చేపలు పట్టే నెట్ తెరుస్తాడు. ఇంకా అందరూ నది ఒడ్డున నిలబడతారు. గట్టు, ఇదిగో ఈ నెట్ పట్టుకో. ఇంకా కామ్గా కదలకుండా కూర్చోవాలి, సరేనా? ఎందుకు కదలకూడదు నాన్న? అరే, ఆ చేపలకి తెలిసిపోతుంది ఇది వాటిని పట్టుకోవడానికి పెట్టిందని. చింకీ, అన్నయ్య చేయి జారితే నువ్వు కూడా పట్టుకోవాలి. నెట్ బరువుగా అనిపిస్తే దాన్ని పైకి లాగేయాలి. ఓ అవునా? అవును. ఆ చేపలు అందులోకి రాగానే నెట్ చాలా బరువుగా అనిపిస్తుంది. ఓకే నాన్న.
అందరూ నిలబడతారు. ఒక అరగంట గడుస్తుంది. గట్టు ఓటమిని ఒప్పుకొని నిరాశపడతాడు. గట్టు, నువ్వు అలసిపోతే నెట్ నేను పట్టుకుంటాను. నువ్వు అప్పటి వరకు రెస్ట్ తీసుకో. సరే చింకీ, నేను 10 నిమిషాల తర్వాత తీసుకుంటాను. ఏంటి, ఎంతసేపు అవుతుంది ఫిషింగ్కి? గట్టు, ఫిషింగ్కి చాలా సమయం పడుతుంది. ఫిష్ ముళ్ళుకి గుచ్చుకునేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. చింకీ కర్ర పట్టుకుని కూర్చుంటుంది. అప్పుడే తనకి ఏదో కదలిక తెలుస్తుంది. అనిపిస్తుంది కర్ర భారీగా అయినట్టు. నాన్న, ఇది నన్ను లోపలికి లాగుతుంది. ఎంత పెద్ద ఫిషో! నాన్న వెంటనే అక్కడికి వస్తాడు. ఇంకా తాడు లాగుతూ ఉంటాడు. దానివల్ల తాడు పైకి వస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా దానికి ఇరుక్కున్న చేప కూడా బయటికి వస్తుంది. గట్టు ఇంకా చింకీ ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటారు. అరే, పట్టుకున్నాం, మనం ఫిష్ పట్టుకున్నాం. నేను పట్టుకున్నాను గట్టు, నువ్వు కాదు. అయితే ఏంటి, ఇంతసేపటి వరకు నేనే పట్టుకుని కూర్చున్నా. అరే గొడవ పడొద్దు. ఇది ఆఖరి చేప కాదు కదా, చాలా ఉన్నాయి. అప్పుడే చింకీ చేపను చూస్తుంది. చేప కొట్టుకుంటూ ఉంటుంది. అరే అమ్మా, ఇది ఇంతగా అల్లాడుతుంది. హా తల్లి, నీళ్లలో నుంచి బయటకు వచ్చింది కదా, గుర్తుంది కదా పోయం. హా అమ్మా, మछली जल की रानी గుర్తుంది కదా है, పోయం. जीवन उसका पानी है, हाथ लगाओ तो तैर जाएगी, बाहर निकाले तो मर जाएगी. రాగట్టు, మనం దీన్ని ఫ్రై చేద్దాము. చివరికి చింకీ నాన్న చేపలు పడుతూ ఉంటారు. అమ్మ ఫిష్ ని శుభ్రం చేసి దాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడ చింకీ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా, ఇంత ఫ్రెష్ ఫిష్ ఇవాళ భలేగా ఉంటుంది. హా బాబు, ఇవాళ భలే మజా వస్తుంది. అరే నాన్న, పెద్ద చేప తగిలితే ఈ నెట్ అయితే ఊడిపోదు కదా. లేదు చింకీ, మనమిద్దరం దీన్ని త్వరగా పైకి లాగేద్దాం. హా, ఇది మంచి ఐడియా. ఫిష్ రాగానే నాకు చెప్పు, సరేనా? అప్పుడే గట్టు తాడును నీళ్ళలో వేసి కూర్చుని ఉంటాడు. నాన్న కనిపిస్తుంది ఇలా అయితే వాళ్ళిద్దరూ అలసిపోతారు అని. అరే గట్టు, నాకివ్వు, నేను చేస్తాను. అలసిపోతారు. లేదు నాన్న, ఈరోజు మమ్మల్ని చేపలు పట్టనివ్వండి. హఠాత్తుగా కాస్త కదలిక మొదలవుతుంది. అరే, ఇది చాలా బరువుగా అయింది. ఫిష్ ఇందులో పడినట్టుంది. చింకీ, చింకీ కూడా గట్టుకి సహాయం చేస్తుంది. ఈ ఇద్దరి టీం వర్క్ చూసి నాన్న చాలా ఆనందపడతారు. ఇద్దరూ వేగంగా తాడును పైకి లాగుతూ ఉంటారు. ఇక్కడ ఈసారి చాలా పెద్ద చేప తగిలి ఉంటుంది. వావ్, ఇప్పుడు నేను చాలా పెద్ద చేప పట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా మజా వస్తుంది. గట్టు ఇంకా అమ్మా, చూడండి. అమ్మ కూడా వేగంగా పరిగెడుతూ అక్కడికొస్తుంది. అరే, ఇది చాలా పెద్ద చేప. ఇది మనకు సరిపోతుంది. మీరు వచ్చి ఉల్లిపాయలు తరగండి, ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేయండి. కాసేపటి తర్వాత అందరూ కలిసి ఫిష్ ని వండుకుంటారు, తింటూ ఉంటారు. అప్పుడే నాన్న ఇలా అంటాడు. అరే, ఇప్పటి వరకు చేపలు తినడంలో ఇంత మజా ఎప్పుడు రాలేదు. ఇంత తాజాగా ఎంత బాగుందో. థ్యాంక్ యూ పిల్లలు, మీ వల్ల చాలా కాలం తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ నాన్న, మాకు చాలా మజా వచ్చింది. ఇద్దరు పిల్లలు పరిగెడుతూ వెళ్లి నాన్నని హగ్ చేసుకుంటారు. హైడ్ అండ్ సీక్. గట్టు చింకీ రోజులు కూడా అచ్చం మీలానే రొటీన్ అయిపోయింది. ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్. ఇక్కడ అమ్మ నాన్నల పరిస్థితి కూడా అదే. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం పరుగెడుతూనే ఉండేది. నాన్న రోజంతా ఆఫీసులోనే ఉండేవాడు. కానీ ఈ సండే అలా జరగలేదు. ఎందుకు అంటే సండే హాలిడే అందర్నీ ఫ్రెష్ చేసేసింది. ఇలా మనం అందరం కలిసి వారం తర్వాత ఇలా ఒక్క దగ్గరే కూర్చొని హాయిగా ఉన్నాం. భలే ఉంది. హా, ఇవాళ నాకు అనిపిస్తుంది ఇవాళ మనం అన్ని షెడ్యూల్ కి హాలిడే ఇచ్చి మజా చేయాలి. మనం ఇవాళ హైడ్ అండ్ సీక్ ఆడితే ఎలా ఉంటుంది అమ్మా? ఏమంటావు? అందులో పెద్ద విషయమేముంది. నేను రోజు హైడ్ అండ్ సీక్ ఆడతాను. ఇందులో నన్ను కనుక్కునేవారు ఎవరూ లేరు. అదేం లేదమ్మా, స్కూల్ నుంచి రాగానే నేను మిమ్మల్ని వెతకడానికి వస్తాను కదా. నాన్న చెప్పండి, ఆడుకుందామా? చూద్దాం. నాన్న కేవలం అలా అంటాడు అంతే. పాపం గట్టు చింకీల మూడు పాడైపోతుంది. గట్టు ఇంకా చింకీ లంచ్ పూర్తి చేసుకుని వాళ్ల గదిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ల గది ముందే నాన్న నిలబడి ఉంటాడు. ఫోన్లో బిజీగా ఉంటాడు. గట్టు చింకీ అతనితో ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అరే, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఆడుకోవాలి కదా. ఏ, మీరు నిజం చెప్తున్నారా నాన్న? అరే బాబు, అవును. థ్యాంక్స్ నాన్న, కానీ అమ్మ ఎక్కడా?
అప్పుడే వెనక నుంచి అమ్మ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఢప్ చేస్తుంది. ఢబ్బా! అమ్మా నేనెంత భయపడ్డానో తెలుసా? నా చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా ఇలాగే భయపడేది. తను ఏదో పాపం పని చూస్తూ ఉండేది. నేను వెంటనే వెళ్లి ధబ్బా చేసేదాన్ని. అరే నీ గురించి పక్కన పెట్టు. నా కథ విన్నావంటే నువ్వు అసలు నాతో పాటు ఆడుకోవు. అలాగా? ఏం చేసేవారు మీరు? నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడేవాడిని. నేను దాక్కునే చోటు సాయంత్రం వరకు కనిపెట్టేవాడు కాదు. ఇవాళ కూడా మీరు నన్ను ఎవ్వరు కూడా వెతికి పట్టుకోలేరు. మీ గురించి వదిలిపెట్టండి, నాది వినండి. అరే అమ్మా నాన్న ఆపండి ఆపండి ఆపండి. ఎన్ని కథలు చెప్తారు? మనం ఆడుకోవాలి కూడా కదా. అరే పదండి పదండి ఆడుకుందాము. నేను సాయంత్రం 5 గంటలకి ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. చెప్పండి ఎవరు దాక్కుంటారు? గట్టునే వెతుకుతాడు మనందరినీ. ఇది అతని ఐడియానే కదా. సరే నేను వెతుకుతాను, మీరందరూ వెళ్ళి దాక్కోండి. 1 2. అరే చీటింగ్ చేస్తున్నావు, దాక్కోనివ్వు. సరే సరే వెళ్ళు. అందరూ అక్కడ ఇక్కడ పరుగెడతారు. గట్టు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 8 9 10. నేను వస్తున్నాను. యాహూ! గట్టు మెల్లిమెల్లిగా అందర్నీ వెతుకుతూ ఉంటాడు. ముందు అతనికి ఎవరూ దొరకరు. కానీ డైనింగ్ టేబుల్ కింద అమ్మ దాక్కుని కనిపిస్తుంది. గట్టు మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? ఇక్కడ మీరు దాక్కునేది? గట్టు, నా బంగారు కొండ, నీకొక విషయం చెప్తాను. నాకు దాక్కోవడం రాదు. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను వదిలిపెట్టు, మీ నాన్నని పట్టుకో. అదే కదా ఛాలెంజ్. ఇలా నేను చెప్పాను అని నాన్నకు చెప్పకు. అతనితో ఏం చెప్పు అంటే అమ్మ నాకు ఇంకా దొరకలేదు అని, మీరు దొరికారని. గట్టు అమ్మ అల్లరిని అర్థం చేసుకుంటాడు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టుకి అర్థం కాదు వాళ్ళ నాన్నని ఎలా వెతకాలి అని. ఎందుకంటే నాన్న టాలెంట్ దాక్కోవడం కాబట్టి. దాంతో పాటు గట్టు అలర్టుగా కూడా ఉంటాడు. ఎందుకంటే చింకీ ఏ క్షణంలో అయినా పిల్లిలా దూకి గట్టుకి దబ్బా ఇస్తుంది కాబట్టి. గట్టు నాన్నని బాగా వెతుకుతాడు. ఐడియా! గట్టు మొబైల్ తీసి నాన్నకి కాల్ చేస్తాడు. హలో గట్టు, చెప్పు ఏమైంది? నాన్న మీరు దొరికేశారు, నాన్న మీరు దొరికేశారు. నాన్న అన్ని సామాన్ల వెనక స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. గట్టు, ఇది చీటింగ్. నువ్వు కాల్ చేశావు, అందుకే నేను దొరికాను. లేదు లేదు, తప్పు మీదే. మీకు తెలుసు కదా మనం ఆడుకుంటున్నామని. ఆటలో మనం ఏమైనా చేయొచ్చు. మీరు అలర్ట్గా ఉండాలి కదా నాన్న. మీరు నాన్న రోల్లో నుంచి బయటకు రాలేదు, అందుకే దొరికిపోయారు. అది విని నాన్న నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. దొరికిపోయారా మీరు? నాకు తెలుసు మీరు ఎక్కువసేపు దాక్కుని ఉండలేరని. అరే నువ్వు బయటకెందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేదానివి కదా. నాన్న, అమ్మ మీకన్నా ముందే దొరికిపోయింది. సరే, ఇప్పుడు చింకీని పట్టుకొని ఇది పూర్తి చెయ్యి. చింకీ చాలా తెలివైంది, అంత తేలిగ్గా దొరకదు. చింకీ ఎవరి కూతురు? చింకీ చాలా అలర్ట్గా ఉండు, నా ఇజ్జత్ మీ సవాల్. గట్టు చింకీని చాలాసేపు వెతుకుతాడు. ఎంతసేపు వెతికినా చింకీ ఎక్కడా కనిపించదు. ఈ చింకీ నిజంగానే తెలివైనది. నేను కూడా తెలివిగా ఆలోచించాలి. ఎక్కడ దాక్కుని ఉంటుంది? రూమ్లోనా? లేదు లేదు, బాత్రూంలో. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. చట్టర్ బట్టర్ చింకీ, ఎక్కడుంది చింకీ? ఫ్రిడ్జ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది చింకీ? గట్టు అలా పాట పాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా ఫ్రిడ్జ్ తెరుస్తాడు. చింకీ ఫ్రిడ్జ్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. హే, పట్టుకున్నాను పట్టుకున్నాను. అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు చింకీని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకొస్తుంది. ఏంటి నాన్న, మీకేమనిపించింది? చెల్లిని నేను పట్టుకోలేననుకున్నారా? వావ్ గట్టు, నువ్వు తేలిగ్గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశావు. ఆడటం వల్ల భలే ఉంది కూడా. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తెలిసిపోయింది నాన్నకి అంతకు ముందులాగా దాక్కోవడం రాలేదు అని. పని టెన్షన్ గాని మొబైల్ అడిక్షన్ కానీ. చూడు రెండో రౌండ్ లో ఏం జరుగుతుందో. అమ్మా, మీరు కూడా కిచెన్ లోంచి బయటకు రండి. చాలా చోట్లు ఉన్నాయి మీరు దాక్కోవడానికి. మరి నేనేం చేయాలి? ఇది విని గట్టు నవ్వుతూ అంటాడు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. అయితే సరే, రెండో రౌండ్ మొదలు పెడదాము. 1 2. అరే వినండి, మీరంతా దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతా.
గట్టు ముందు నన్నే పట్టుకున్నాడు కదా, మీరైతే సాయంత్రం అవుతుంది, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, మీ మూడంతా ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. పదండి. లేదు మీటింగ్ వెయిటింగ్ అన్నీ క్యాన్సిల్. ఇవాళ సండే కదా, అందరం కలిసి సంతోషంగా ఆడుకుందాము. 1 2 అందరూ దాక్కోడానికి వెళ్తారు. ఇలా రెండవ రౌండు మొదలైపోతుంది. అమ్మ తయారు చేసింది పిజ్జా. గట్టు ఇంకా చింకి స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి కాబట్టి. అమ్మా ఎక్కడున్నారు మీరు? అమ్మా, మా రిజల్ట్ వచ్చేసింది. అరే వస్తున్నాను పిల్లలు, అల్లరెందుకు చేస్తున్నారు? అమ్మా, మీరు త్వరగా రండి. అరే వస్తున్నాను. స్కూల్ నుంచి రాగానే అల్లరి మొదలైంది. మమ్మీ, నేను క్లాస్ లో థర్డ్ వచ్చాను. నేను ఫస్ట్ వచ్చాను. అరే వా, నాకు తెలుసు. లవ్ యూ పిల్లలు. లవ్ యూ టూ మమ్మీ. కానీ మీకెలా తెలుసమ్మా? నేను మీ అమ్మను, అర్థమైందా? మీరు అంత కష్టపడి చదువుతున్నారు, మరి నంబర్ అయితే రావాల్సిందే కదా. కానీ అమ్మా, నేను ఫస్ట్ రావాలనుకున్నాను. ఇంకా కష్టపడి బాగా చదువుకో, ఫైనల్లో నువ్వే ఫస్ట్. లేదు, అప్పుడు కూడా నేనే ఫస్ట్ వస్తా. సరే, మీ ఇద్దరు గొడవ పడకండి. నేను మీ ఇద్దరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి. సర్ప్రైజా? వావ్, నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. నీకన్నా ముందు నేనే వస్తాను. సరే, మనిద్దరం టైం రేస్ పెట్టుకుందాం. అయ్యో భగవంతుడా, ప్రతి చోట కాంపిటీషన్. ఇద్దరూ పరిగెడుతూ గది లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ అమ్మ సర్ప్రైజ్ ని ప్లేట్లో పెట్టి మూసి పెడుతుంది. అప్పుడే చింకి పరిగెడుతూ వెళ్తుంది. నేనే ఫస్ట్ వచ్చాను. నువ్వు నీ చైర్లో కూర్చో. అప్పుడే గట్టు కూడా పరిగెడుతూ వస్తాడు. నేను కూడా వచ్చేసానమ్మా. సర్ప్రైజ్ ఏంటి? ప్లేట్ తీసి మీరే చూడండి. వావ్, ఇదైతే పిజ్జా. పిజ్జా, ఇది నా ఫేవరెట్. ఇంత అందమైన సర్ప్రైజ్. లవ్ యూ మమ్మీ. లవ్ యూ టూ పిల్లలు. అలా అని ఇద్దరు పిల్లలు ఆనందంగా పిజ్జా తింటుంటారు. వావ్ అమ్మా, ఎంత టేస్టీగా ఉందో ఇది. ఇందులో చాలా రకాల వెజిటేబుల్స్ వేసావు మమ్మీ. థ్యాంక్ యూ. అవునమ్మా, బయట నుంచి తెప్పించుకుంటే వాళ్ళు ఒకటే వేస్తారు, కానీ మీరైతే ఎంత టేస్టీగా తయారు చేశారు. మీ ఇద్దరికి నచ్చింది కదా. అవునమ్మా, భలే ఉంది. కానీ మీరు దీన్ని ఎలా తయారు చేశారు? నాకు నేర్పించండి మమ్మీ. నేను మీకోసం పిజ్జా చేస్తాను. మీరింకా చాలా చిన్నగా ఉన్నారు. అమ్మా, నాకు కూడా చెప్పు. నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, నేను ఎదుగుతున్నవాణ్ణి. సరే, నేను నేర్పిస్తాను. కానీ మీరు నాకు ప్రామిస్ చేయండి, మీరు ఎప్పుడు ఒంటరిగా చేయను అని. నేను మీ ఎదురుగా ఉన్నప్పుడే చేయాలి. ప్రామిస్ మమ్మీ. సరే అయితే, ముందుగా మనకు నచ్చిన టాపింగ్స్ అంటే కూరగాయలు, వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఎలాంటివి అంటే, చింకి నీకిష్టమైనవి ఏంటి? మష్రూమ్స్ ఇంకా క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి నువ్వు అవి తీసుకో. గట్టుకి టొమాటో ఇంకా ఆనియన్ పిజ్జా అంటే ఇష్టం. సాసెస్ అన్నీ అయితే బజార్లో దొరుకుతాయి. అవి కాకుండా మిగతావి ఎవరికి ఏవైతే ఇష్టం ఉంటాయో అలాంటివి అంటే బ్రోకలీ, కన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వావ్, ఎంత మజా వస్తుంది. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదమ్మా. హా, అక్కడి నుంచి అన్ని సామాను ఇంకా పిజ్జా బేస్ తీసుకుని వద్దాము. మామూలుగా అయితే నాకు పిజ్జా బేస్ తయారు చేయడం వచ్చు, కానీ మీకు అది తర్వాత నేర్పిస్తా, మీ ఇద్దరు పెద్దగా అయిన తర్వాత. ఇప్పుడెందుకు నేర్పించవు? దానికి చాలా పనులు ఉంటాయి, అందుకే మీరు 8th క్లాస్కి వచ్చిన తర్వాత నేను మీకు నేర్పిస్తాను. సరే అమ్మా. మరి ట్యాపింగ్ కి ఏం చేయాలి? హా, అన్ని వెజిటేబుల్స్ ఇంకా టాపింగ్స్ సాసెస్ తీసుకోవాలి పిజ్జా బేస్ పైన. ఇంకా అన్నిటికన్నా ముందు వాటి మీద లేయర్ చేయాలి. అమ్మా, పిజ్జా బేస్ లో ఏది బాగుంటుందో ఎలా తెలుస్తుంది? గోధుమ పిండితో బాగుంటుంది. మైదా పిండితో అనుకోండి, అది సరిగ్గా అరగదు, ఇబ్బంది అవుతుంది. అందుకే గోధుమ పిండితో చేద్దాం. గోధుమ పిండితో తయారు చేసిన పిజ్జానే ఆరోగ్యకరం. మైదా తిన్నందుకు పోయినసారి నాకు కడుపు నొప్పి వచ్చింది. అందుకే చెప్తున్నాను, గోధుమ పిండితో చేసిన బేస్ మంచిది, అది ఆరోగ్యకరం. అందరూ అదే ఉపయోగించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ముందుగా చట్నీ లేదా సాస్ దానిపైన రాసుకోవాలి. తరువాత మనకిష్టమైన కూరగాయలను వేసుకోవాలి. అమ్మా, చీజ్. చీజ్ దానిపైన తురమాలి. అదేలాగా? మనం క్యారెట్ తురుముకుంటాం కదా మిషన్తో, ఆ మిషన్తోనే ఈ చీజ్ను కూడా మనము తురుముకోవాలి. మమ్మీ, ఈ చీజ్ ఎంత టేస్టీగా అనిపిస్తుందో. అది కూడా లిమిట్ గా తురుముకోవాలి తల్లి, ఎందుకంటే ఫ్యాట్ పెరుగుతుంది.
చింకి గుండ్రంగా బొద్దుగా అవుతుంది దానివల్లే కదా. కానీ నాకు చీజ్ చాలా రుచిగా అనిపిస్తుంది. అయితే తిను తల్లి, కానీ ప్రతి వస్తువు లిమిట్గా తినాలి. ఇప్పుడు మీరు మీ పిజ్జా పూర్తి చేయండి. ఒక పిజ్జా నేను మీ కళ్ళ ముందే తయారు చేస్తాను. అది తయారు చేయడంలో మీరు నాకు సహాయం చేయండి. మీరు నేర్చుకుంటారు. వావ్! ఇద్దరు వాళ్ళ లాస్ట్ స్లైస్ పూర్తి చేస్తారు. పదండి వంటగదిలోకి వెళ్దాం ఒక ఫ్రెష్ పిజ్జా తయారు చేయడానికి. తర్వాత ముగ్గురు వంటగదిలోకి వస్తారు. ఇదిగో నేను తీసుకున్నాను బేస్ అన్నిటికన్నా ముందు. ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి? నేను సాస్ వేయాలా మమ్మీ? హా చెయ్యి. చింకి మయోనీస్ వేస్తుంది, ఇంకా చిల్లీ సాస్ రాస్తుంది. అమ్మా నేను దాన్ని డెకరేట్ చేయనా? టమాటో ఇంకా మష్రూమ్ నేను వేస్తాను గట్టు. హాహా ఇద్దరూ చేయండి, ఒకరి తర్వాత ఒకరు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి టమాటో, ఉల్లిపాయ, మష్రూమ్ ఇంకా క్యాప్సికం ఒక్కొక్క లేయర్లో పెడతారు. ఎంత అందంగా కనిపిస్తుంది ఇది. హా గట్టు, మజా వస్తుంది. నేను చేస్తురోనమ్మా. లేదు బాబు, మీరు చిన్నగా ఉన్నారు కాబట్టి చేయి కోసుకుంటుంది. నేను మీ ఇద్దరికి చీజ్ తురిమి ఇస్తాను. మీరు పిజ్జా పైన చల్లండి. ఓకే మమ్మీ. అమ్మ చీజ్ తురిమి ఇస్తుంది. ఇద్దరూ కలిసి పిజ్జా పైన చల్లుతారు. ఇప్పుడేం చేయాలి మమ్మీ? ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టాలి. మీరు ఏం వేసుకుంటున్నారమ్మా? ఇది గ్లౌస్ తల్లి. ఓవెన్లో ఎప్పుడైనా ఏదైనా పెట్టేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ మనము చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. వేసుకోకపోతే ఏమవుతుంది? అరే చేతులు కాలిపోతే బాబు, అయినా మీరు ఈ ఏజ్ లో ఓవెన్ ఉపయోగించకూడదు. మీరు నన్ను చూడండి అంతే. ఓవెన్లో పిజ్జా ఉడుకుతూ ఉంటుంది, ఇంకా ఇద్దరూ ఎగురుతూ ఉంటారు. చింకి చూడు, ప్లేట్ లోపల తిరుగుతుంది. హా గట్టు, నాకైతే మంచి వాసన కూడా వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అంతే. తర్వాత మన ముగ్గురం కలిసి తిందాం దీన్ని. కాసేపట్లో పిజ్జా తయారవుతుంది. తర్వాత అమ్మ దాన్ని ప్లేట్లోకి తీసుకుని కట్టర్తో కట్ చేస్తూ ఉంటుంది. అచ్చా, అయితే స్లైస్ ఇలా తయారవుతుందన్నమాట. హా తల్లి, పదండి డైనింగ్ టేబుల్ దగ్గరికి. గట్టు ఇంకా చింకి వాళ్ళ చైర్లో కూర్చుంటారు. అమ్మ వాళ్ళిద్దరికీ ఒక్కొక్క స్లైస్ పెడుతుంది. వావ్, ఎంత టేస్టీగా ఉందమ్మా. అవును, చాలా బాగుంది. సరే, మీ ఇద్దరికి ఇంత మంచి నెంబర్ వచ్చింది కాబట్టి ఇది దానికి బహుమతి. మీ ఇద్దరూ నేర్చుకున్నారు కదా ఇంట్లో తయారు చేసిన పిజ్జా ఎంత టేస్టీగా ఉంటుందో, ఇంకా ఎంత హెల్దీనో. హా అమ్మా, మాకు పిజ్జా ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే తింటాము. త్వరగా మిగతా స్లైసెస్ కూడా కంప్లీట్ చేయాలి. ఇద్దరూ మజాగా పిజ్జా తింటూ ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళిద్దరినీ చూసి ఆనందపడుతుంది. గట్టు ఇంకా చింకి యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకి, ఈ రోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకి త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్లలానే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని.
నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకీ కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకీ చూస్తుంది, ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటి మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకీ ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకీ తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు, చింకీ, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ, చెప్పండి. గట్టు ఇంకా చింకీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకీ టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు, చింకీ ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్లిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకీ, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరూ పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ల వీళ్లతో మట్టిలో వాళ్ల పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకీ కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరు పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్కు అందరిది కదా, ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకీ? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బండికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకీ కూడా అతనితో కలిసి శాండ్ క్యాజువల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజువల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజువల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజువల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజువల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని.
కానీ అతన్ని ఏమీ అనలేదు, ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకీ కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజిల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడోకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము, మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈరోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకీ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజిల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజిల్ బంటి శాండ్ క్యాజిల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. సార్, మనం బీచ్కి ఎప్పుడు చేరుకుంటాం? గట్టు, నాకు తెలుసు మీరందరూ బాగా ఎక్సైట్ గా ఉన్నారని. కాసేపు ఎదురు చూడండి, మనం దగ్గరలోకి వచ్చేసాము. అవును, ఎదురు చూసిన తర్వాత బీచ్ని చూస్తే ఆ మజానే వేరు. అది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ నీళ్లు ఆకాశం రెండూ కలిసినట్లుంటాయి. గాలులు పాటలు పాడతాయి. సూర్యుడు ఆయన కూడా నీటిలోని మునిగిపోయే ఉంటాడు. చూడండి. వావ్, బీచ్లో మనం ఇంకా చాలా చేయొచ్చు. నీటిలో నిలబడొచ్చు, మట్టితో ఇల్లు కట్టొచ్చు, సీషెల్తో నెక్లెస్ తయారు చేయొచ్చు. వావ్! హా, నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది. దానివల్ల బీచ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. గుడ్డి మాటలు విని పిల్లలందరూ చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ గుడ్డి, చెప్పు, నీకే ఐడియా వచ్చింది? హా గుడ్డి, త్వరగా చెప్పు కదూ. మనమందరం ఒక పని చేద్దాం. మనందరం మట్టితో శాండ్ క్యాజిల్ తయారు చేద్దాం. తర్వాత సీషెల్తో నెక్లెస్ తయారు చేసి చింకీకి వేద్దాము. తను ప్రిన్సిపల్ లా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక నెక్లెస్ తయారు చేసి గట్టుకి వేద్దాము. అప్పుడు అతను అవుతాడు శాండ్ క్యాజిల్ యొక్క రాజు. తర్వాత ఏం చేద్దాం గుడ్డి? రాజారాణి అయిన తర్వాత? అప్పుడు గుడ్డి ఆలోచనలో పడుతుంది. హరి ఇలా అంటాడు. మనం రాజారాణి మధ్యలోని ఒక బాటిల్ని పెడదాము. అప్పుడు తెలుస్తుంది ఎవరు చాలా పవర్ఫుల్ అనేది. వావ్, హరి, ఎంత మంచి ఐడియా ఇచ్చావు. అలా మాట్లాడుకుంటూ పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. పదండి పిల్లలు, మనం చేరుకున్నాం. ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం ఈ బీచ్లోనే పడేస్తారా? అన్నిటికన్నా ముందు దీన్ని శుభ్రం చేయాలి. ఈ చెత్తలోని మనం అసలు ఎలా ఆడుకుంటాము? ఇంకా రాజారాణి గేమ్ ఎలా ఆడతాము? కాస్త చెత్తగా ఉంది, కానీ మనం ఆ చెత్తకి దూరంగా నిలబడి ఆడుకుందాం. గట్టు, నువ్వు కంగారు పడకు. పిల్లలు, ఎక్కువ దూరం వెళ్ళకండి. నీటి లోపలికి వెళ్ళాలంటే మాతో పాటే రావాలి. హా సార్. ఛీ, ఓహో, చిచి. ఓషన్ డీప్ ఓషన్ లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? కానీ ఇది సముద్రం. సముద్రం ఓషన్ గా మారుతుంది. ఇది సీ కన్నా ఎక్కువ చెత్త కుండీలాగా ఉంది. ఇక్కడ మనం ఆడుకోవాలంటే చెత్త మొత్తాన్ని శుభ్రం చేయాలి. అరే యార్, నేను బీచ్లో ఆడుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా అంటుంది, బంటి నీ రూమ్ శుభ్రం చేసుకో అని.
శుభ్రం చేయాల్సిందేరా. ఎందుకంటే మనం సినిమాల్లోని చూస్తూనే ఉన్నాం కదా, ఇలాంటి నీళ్లు తాగి జంతువులు మరణిస్తున్నాయని. అక్కడుంది డేంజర్ యానిమల్. అవును, అదే డేంజర్ యానిమల్. డేంజర్ యానిమల్. సినిమాల్లోని డేంజర్ యానిమల్స్ ఇంకా ఏమేం చేస్తాయి? అవి మనుషులను కూడా వాళ్ళతో పాటే తీసుకొని వెళ్ళిపోతాయి. మనం డేంజర్ యానిమల్ ఇంట్లో కలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ చెత్త మాత్రమే ఉంటుంది, మనుషులు కూడా చెత్తగా ఉంటారు. అది చెత్త కుప్ప. మన కోసం వాడి ప్రాణాలను తెగించి ముందుకు వెళ్తున్నాడు. ఆగు. అరే, ఇదైతే తాబేలు. ఇది మన పైన దాడి చేయదు. దీనికి మన సహాయం అవసరం ఉంది. అరే, ఎంత క్యూట్ గా ఉంది. పాపం, అది సముద్రంలో ఉన్న చెత్తలోని ఇరుక్కుపోయింది. అంటే దాని అర్థం మిగతా జంతువులు కూడా ఇలానే ఇరుక్కపోతాయేమో. ఇది చాలా తప్పు కదా. ఇలా మన అవసరాల కోసం సముద్రంలోని చెత్త పడేయకూడదు. ఆలోచించండి, ఒకవేళ మనం ఇంట్లో అలా చెత్త పడేస్తే అమ్మ వల్ల మనకి ఎన్ని తిట్లు పడతాయి. అలాగే ఈ బీచ్ కూడా, ఇంకా ఈ సీ కూడా ఎన్నో యానిమల్స్ కి ఇల్లు. ఫ్రెండ్స్, మనందరం అస్సలు కూడా పడకూడదు. ఇంకా ఈ సీ మొత్తాన్ని శుభ్రం చేయాలి. ఇదంతా మన చెత్తని. దానివల్ల జంతువులకి హాని కలగకూడదు. ఇది వాటి ఇల్లు. హరి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు అది అలాగే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చింకే చెప్పినట్టు చేయలేకపోయాము. అది ఓషన్ డే రోజు చేయండి. ఆ రోజు మనం మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్, గట్టు ఇంకా చింకి గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే నాన్న ఆఫీసు నుంచి తిరిగి వస్తారు. ఇద్దరూ నాన్న దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుంటారు. నాన్న, స్కూటర్లో ఒక రైడ్కి వెళ్దాం నాన్న. హా, నేను కూడా. ఇప్పుడు కాదు పిల్లలు, రేపు సండే కదా. రేపు ఉదయాన్నే బయలుదేరి ఉండండి. మనం ఒక ఇంట్రెస్టింగ్ చోటుకి వెళ్దాం. ఎక్కడికి నాన్న? అది ఇప్పుడు చెప్పను, అది సర్ప్రైజ్. మరుసటి రోజు గట్టు, చింకి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు రెడీ అవుతారు. ఇప్పటికైనా చెప్పండి నాన్న, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా కాసేపు ఆగు బాబు, నువ్వే చూస్తావు. కాసేపటి తర్వాత అందరూ గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంటారు. వావ్, దీన్ని ఏమంటారు నాన్న? దీని పేరేంటి? బాబు, దీన్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. దీన్ని కింగ్ జార్జ్ V ఇంకా క్వీన్ మారీకి గుర్తుగా కట్టారు. ఆ సమయంలో ముంబైని బాంబే అనేవారు. మీరందరూ ఇక్కడే మమ్మీతో కలిసి ఫోటోలు దిగుతూ ఉండండి. ఆ లోపు నేను టికెట్లు తీసుకుని వస్తాను. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటుంది. అప్పుడే గట్టు అక్కడే ఉన్న బోట్ని చూస్తాడు. చింకీ, అక్కడ చూడు, బోట్. వావ్, ఎంత పెద్ద బోట్. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. దాన్ని బోట్ కాదు, ఫెర్రీ అంటారు పిల్లలు. మనం అందులో కూర్చుంటామా అమ్మా? హా, నాన్న టికెట్ తీసుకురావడానికి వెళ్లారు. తర్వాత మనం ఫెర్రీలో కూర్చుంటాం. కాసేపటి తర్వాత నాన్న ఫెర్రీ టికెట్ తీసుకుని వస్తారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆ ఫెర్రీలోకి ఎక్కుతారు. వావ్, 4 దిక్కుల నీరే ఉంది. అక్కడ చూడు చింకీ, ఫిష్ ఇప్పుడే ఎగిరిపడింది. పిల్లలు ఫిష్ ని చూసి వాళ్ళు కూడా ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎంత పెద్దగా ఉంది ఈ బోట్. అరే, మనం పెద్ద బోట్ని చూడటానికి వెళ్తున్నాం. అది దీనికన్నా పెద్దది. నెక్స్ట్ సర్ప్రైజ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. వావ్, వన్ మోర్ సర్ప్రైజ్. తర్వాత అందరూ సముద్రం మధ్యలో ఉన్న మ్యూజియంకి చేరుకుంటారు. ఇది ఏం చోటు నాన్న? బాబూ, ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ మ్యూజియం. ఐఎన్ఎస్ విక్రాంత్ అదేంటి నాన్న? ఇది భారతీయ నిర్మాణంలో అతి ముఖ్యమైనది. దీని నిర్మాణం 1945లో జరిగింది. అప్పుడు దీన్ని హెచ్ఎంఎస్ హెర్క్యులస్ రూపంలో లాంచ్ చేశారు. తర్వాత దీన్ని ఇండియన్ నేవీకి అమ్మేశారు. నేవీలో దీని పని ఏంటి నాన్న? నేవీలో ఇది మన కోస్టల్ లైన్ ని రక్షిస్తుంది బాబు. దానిపైన మనం నావీ సైనికులు కూడా ఉంటారు. వాళ్ళు మనకు బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తూ ఉంటారు.
దాని గురించి డీటెయిల్స్గా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. కాసేపటి తర్వాత అందరూ లైన్లో నిలబడతారు. చింకీ, అల్లరి చేయకు, నోరు మూసుకొని నిలబడు. అందరికీ టికెట్లు చెక్ చేస్తారు. అందరూ లైన్లో నిలబడి లోపలికి వెళ్తారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అతన్ని పరిచయం చేసుకుంటాడు. హలో, మీ అందరి ప్రయాణం ఇక్కడి వరకు బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. నేను మీ గైడ్ని. నేను మీకు విక్రాంతిని మొత్తం తిప్పి చూపిస్తాను. దీని ప్రత్యేకతలన్నీ మీకు చెప్తాను. ఇవాళ మీరు చాలా ముఖ్యమైన ఇంకా అందమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు. ఇంకా కొన్ని చోట్ల కెమెరాలు కూడా అస్సలు ఉపయోగించకూడదు. మీరు ఒకవేళ కెమెరాని వాడితే మీ కెమెరాని జప్తు చేస్తారు. అది విన్న తర్వాత గట్టు నాన్నని జప్తు అంటే ఏంటి అని అడుగుతాడు. జప్తు అంటే అది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారని అర్థం. ఎప్పటికీ తిరిగివ్వరా? దానికి పెనాల్టీ పడుతుంది. ఇంకా అందులో ఉన్న డేటా కూడా తీసేస్తారు. అలా ఎందుకు నాన్న? తల్లి, ఇది మన దేశ రక్షణకు సంబంధించిన స్థలం కాబట్టి అలాంటి విషయాలన్నీ మనం పబ్లిక్ ప్లేస్లో ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. అందుకే వాళ్ళు ఇలాంటి ఆదేశాలు పెట్టారు. ఓకే నాన్న. గైడ్ అందర్నీ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అతని వెనకాలే వెళ్తుంటారు. నేను అన్నిటికన్నా ముందు ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క ఇతిహాసం గురించి చెప్తాను. దీని నిర్మాణాన్ని బ్రిటన్ వారు చేశారు. ఇది 1997 వరకు సేవల్లోనే ఉంది. ఆ తర్వాత దీనిని ఒక మ్యూజియం లాగా మార్చారు. ఎందుకంటే అందరూ దీన్ని చూడాలి కాబట్టి, దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇది దేనికి పనికిరాదా అంకుల్? ఇదైతే దేనికి పనికిరాదు, కానీ ఇదే పేరుతోని ఇంకొకటి తయారై ఉంది. అది పూర్తిగా భారతదేశంలో తయారు చేశారు. దాన్ని కూడా మేము ఇక్కడ చూడగలమా? లేదు తల్లి, అది ఇప్పుడు దేశ రక్షణ కోసం పనిచేస్తుంది. మనం ఇప్పుడు దాన్ని చూడలేం. దానిపైన మన భారత సేన మొత్తం పనిచేస్తుంది. కోస్టల్ ఏరియా మొత్తాన్ని కూడా రక్షిస్తుంది. మీరు అలా కాసేపు ఆ ఏరియాలో తిరుగుతూ ఈ ఏరియా మొత్తాన్ని చూడండి. భారతదేశం యొక్క కోస్టల్ లైన్ అంత పెద్దగా ఉంటుందా నాన్న? ఇక్కడ అంత పెద్ద పెద్ద వాహనాలు పెట్టాల్సి వస్తుందా? అవును బాబూ, భారతదేశానికి ఎక్కువ మొత్తంలోని సముద్ర రేఖే ఉంది. ఇక్కడ ఒక పక్క అరేబియా మహాసముద్రం, మరొక పక్క బెంగాలీ ఖాడీ ఉంది. దక్షిణంలో రెండూ కలిసి హిందూ మహాసముద్రం ఉంది. వావ్, మనం అక్కడికి కూడా వెళ్తామా? హా తల్లి, మనం త్వరలోని దక్షిణ భారతం తిరగడానికి వెళ్తున్నాం. గైడ్ మళ్ళీ తిరిగి వస్తాడు. రండి, ఇంకా ముందుకు వెళ్దాం. విక్రాంత్ అనే పదం సంస్కృత భాష నుండి తీసుకొనబడింది. దాని అర్థం ఏమిటంటే సాహసం అని అర్థం. ఇంగ్లీష్లోని కరేజ్. దీని ఆదర్శ పదం కూడా సంస్కృతంలో ఉంది. ఈ నావ 1983లో పాకిస్తాన్తో యుద్ధం చేసింది. దీన్ని మ్యూజియంలో ఎవరు మార్చారు? దీన్ని మ్యూజియంగా మార్చాలనే ఐడియా బిఎంసిది. ఇది అన్నిటికైనా చాలా ప్రత్యేకమైనది. నాకు ఇదంతా వింటుంటే మజాగా ఉంది. భారతదేశంలో ఇలాంటివి చాలా ఉంటాయి కదా అంకుల్? అవును బాబు, ఇలాంటివి దీనికన్నా చిన్న చిన్నవి 150 బోట్లు దాకా ఉన్నాయి. సరే, ఇప్పుడు మ్యూజియం మొత్తం తిరిగి చూసిన భాగం అయిపోయింది. ఇక్కడ మీరంతా చూడండి. 1 గంట వరకు తిరగండి. ఆ తర్వాత మీరు ఎగ్జిట్ పాయింట్ వరకు చేరుకోవాలి. గట్టు చింకి పరిగెడుతూ విక్రాంత్ మొత్తాన్ని చూస్తుంటారు. అమ్మా నాన్న ఇది చూసి ఆనందపడుతుంటారు. నాన్న, నేను కూడా పెద్దగా అయిన తర్వాత ఇండియన్ నేవీలో చేరతా. బాబూ, దానికోసం బాగా చదవాల్సి ఉంటుంది. ఇంకా చాలా కష్టపడాలి కూడా. ఐఎమ్ రెడీ. కానీ నేను మాత్రం డాక్టర్ అవుతాను నాన్న. అది విని నాన్న గట్టిగా నవ్వుతూ, డాక్టర్ మేడం. కాసేపటి తర్వాత అందరూ విక్రాంతిలో తిరిగి వెళ్ళిపోతుంటారు. చింకీ కేక్ చేసింది. ఇవాళ గట్టు చింకీ స్కూల్కి సెలవుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నారు. అప్పుడే చింకీ టీవీ పెడుతుంది. ఎంత బోర్ కొడుతుంది గట్టు. పదా వెళ్ళి మనం టీవీ చూద్దాం. అవును చెంకి, పెట్టు, ఏదైనా మంచి చూద్దాం. ఏం చూద్దాం? ఏదైనా కార్టూన్ చూద్దామా? అరే లేదు లేదు చింకి, నేను కార్టూన్ చూడను. మరి ఇంకేదైనా చూద్దాము. అరే వా గట్టు, టీవీలో కుక్కరీ షో వస్తుంది. అమ్మ ఇందులో చూసే మనకు మంచి మంచి డిషెస్ తయారు చేస్తుంది. అరే చింకి, మనం ఇందులో ఈరోజు ఏం చేపిస్తారో చూద్దాము, సరేనా? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ షో చూడటానికి. అమ్మ రోజు చూస్తుంది. కుక్కరీ షోలో కేక్ రెసిపీ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ రెసిపీ చూస్తూ ఉంటారు. చింకి, వాళ్ళు కేక్ తయారు చేయటం చూసి నాకు కూడా కేక్ తినాలనిపిస్తుంది.
మనం కూడా కేక్ తయారు చేద్దామా? ఏమంటావ్? హా గట్టు, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం ఖాళీగానే కూర్చున్నాము, చాలా బోర్ కుడుతుంది. అయితే సరే పద, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూద్దాం కిచెన్లో కేక్ తయారు చేసే సామాన్లు ఎక్కడున్నాయో ఏంటో అని. సర్లే గట్టు, నువ్వు వెళ్ళి సామాన్లు వెతుకుతూ ఉండు. అంతలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కోసం పర్మిషన్ తీసుకుంటా. ఇద్దరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. గట్టు చాలా బాధపడుతూ చింకీ దగ్గరికి వస్తాడు. చింకీ అమ్మతో మాట్లాడుతుంటుంది. సరే గట్టు, కేక్ తయారు చేయడానికి మనకు అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అయ్యో చింకీ, మనం కేక్ ఎలా తయారు చేస్తాము? ఇంట్లోకి దానికి కావలసిన సామాన్లు ఏమీ లేవు కదా. హా పిల్లలు, గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కేక్ ప్రిపేర్ చేశా కదా, ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటి వరకు షాపింగ్కి వెళ్ళనే లేదు. అందుకే కేక్కి కావాల్సిన సామాన్లు అవైలబుల్లో లేవు. అది విన్న తర్వాత గట్టు చింకీ చాలా బాధపడతారు. మనకు అసలు చాలా బోర్ కొడుతుంది. ఇంత కష్టంగా కేక్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి? అమ్మ పిల్లలు బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యో గట్టు చింకీ, మీరిద్దరూ బాధపడకండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఆ కేక్ కాకుండా స్పాంజీ కేక్ తయారు చేయండి. దానికి కావలసిన సామాన్లు ఇంట్లో రెడీగా ఉన్నాయి. అది విన్న తర్వాత గట్టు ఇంకా చింకీకి కాస్త ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్తారు. చూడండి పిల్లలు, మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి టీవీలో చూయించిన కేక్ మీరు తయారు చేయలేరు. అయితే ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి కేక్ అంటే స్పాంజీ కేక్ తయారు చేయొచ్చు. సరే మమ్మీ, మేమిద్దరం రెడీగా ఉన్నాము కదా చింకీ? అవునమ్మా, మేమిద్దరం రెడీ. సరే అయితే నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు చేయండి. తర్వాత అమ్మ గట్టు ఇంకా చింకీకి స్పాంజ్ కేక్ రెసిపీ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మ చెప్పినట్టే ఫాలో అవుతూ ఉంటారు. సరే చెప్పండి గట్టు చింకీ, మీరు ఏ షేప్లో కేక్ తయారు చేయాలని? స్క్వేర్ షేప్లోని. లేదు లేదు, అది చాలా బోరింగ్ గా ఉంటుంది. హార్ట్ షేప్ కేక్ తయారు చేద్దాం. సరే సరే, హార్ట్ షేప్లోనే చేద్దాము. సరే పిల్లలు, ఇంకా మొదలు పెడదాం. అరే చింకీ, నువ్వైతే కోకో పౌడర్ మొత్తం నీ ముఖానికి రాసుకున్నావు. అరే ఎక్కడా అంటింది నాకు? చెప్పు చెప్పు. ఇక్కడ రా చింకీ, నేను నీ ఫేస్ క్లీన్ చేస్తాను. అమ్మా, ఇదైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మనం ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామా? తర్వాత దీన్ని బేక్ చేద్దాం. చూద్దామా? ఆగట్టు, మంచి ఐడియా. అరే ఇదేంటి, ఇందులోని షుగర్ తక్కువగా ఉన్నట్లుంది. అరే అలా ఎలా అవుతుంది చింకీ? నేను నీకు చెప్పాను కదా, ఇందులో 120 గ్రాముల చక్కెర వేయమని. అరే సారీ మమ్మీ, నేను 100 గ్రామ్స్ షుగరే వేశాను. ఓహో, అందుకేనా కేక్ స్వీట్నెస్ తగ్గింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు 20 గ్రామ్స్ యాడ్ చెయ్యి. హా మమ్మీ, ఇప్పుడే వేస్తాను. ఒక పని చెయ్యి, దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చెయ్యి. ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే కలుపుతాను. కాసేపట్లో గట్టు చింకీలా మినీ స్పాంజ్ కేక్ తయారైపోతుంది. వావ్, ఎంత క్యూట్గా ఉంది మన చిన్న కేక్. భలే ఉంది కదా. నేను అనుకోనే లేదు, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంత మంచి కేక్ తయారు చేయొచ్చని. ఇంకా దీన్ని తయారు చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పట్టింది కదా. అవును గట్టు, ఇదంతా మన అమ్మ ఐడియానే. తన వల్లే మనం ఇంత మంచి కేక్ తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ అమ్మా. అరే థ్యాంక్ యూ ఎందుకు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? నాకు ఆనందంగా ఉంది మీరు కేక్ తయారు చేసినందుకు. ఇంకా నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాన్న వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకా గట్టు చింకు గేట్ దగ్గర నిలబడి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాన్న వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తారు. సర్ప్రైజ్! అరే అరే గట్టు చింకి, ఏంటి ఈరోజు సర్ప్రైజ్? కేక్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాన్న, ఈ కేక్ మేమిద్దరం కలిసి తయారు చేశాము. ఇంట్లో చాలా బోర్గా ఉండి ఇది తయారు చేశాం. తర్వాత గట్టు చింకి అమ్మ నాన్న కేక్ కట్ చేస్తారు. అందరికన్నా ముందు కేక్ నాన్నకే పెడతారు. నాన్న అంటారు, అరే వా పిల్లలు, మీరిద్దరైతే కేక్ చాలా బాగా తయారు చేశారు. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకి కూడా కేక్ తింటారు. వాళ్ళకి కేక్ బాగా అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో కేక్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను చింకి కలిసి తయారు చేస్తాం. హా తప్పకుండా, నేను మీ ఇద్దరికి వేరే వేరే ఫ్లేవర్స్ కేక్ తయారు చేయడం కూడా నేర్పిస్తాను. మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. వావ్, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత అందరూ చాలా మాటలు మాట్లాడుకుంటూ
కేక్ ఎంజాయ్ చేస్తారు. నాన్న కొత్త కార్. ఇవాళ సెలవు రోజు. గట్టు, చింకీ, అమ్మ, నాన్న కలిసి కూర్చొని పాత ఆల్బం చూస్తూ ఉంటారు. ఈ ఆల్బం చాలా పాతది. నాన్న, నేను చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నామో, మీరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. అవునమ్మా. ఓ ఇక్కడ చూడు చింకీ, నువ్విక్కడ అచ్చం అబ్బాయిలా కనిపిస్తున్నావు ఈ ఫోటోలోని. అవును గట్టు, నువ్వు అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్నావు చూడు. అమ్మా, ఇది చాలా తప్పు కదా. నేనేమో అమ్మాయిలాగా, చింకీ ఏమో అబ్బాయిలా కనిపిస్తుంది. అలా ఎందుకంటే గట్టు, చింకీ నీకంటే చిన్నగా ఉంది కాబట్టి. చింకీకి హెయిర్ అప్పుడు పొడవుగా రాలేదు, కానీ నీకు పొడవుగా వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కటింగ్ చేయించుకోవడానికి బాగా అల్లరి చేసేవాడివి. ఓ అదన్నమాట విషయం. అమ్మా, ఇంత ఇంత మంచి కార్ ఎవరిది? బాబు గట్టు, ఆ కార్ మనదే. వావ్, ఈ కార్ ఎంత కూల్గా ఉంది. అవును బాబు గట్టు, ఈ కారు ఆ సమయంలో చాలా టాప్ మోడల్ తెలుసా? నాకు తెలిసి ఇప్పటిది రావడమే లేదు. అయితే నాన్న, మరి మన కార్ ఎక్కడుంది? నాన్న, ఈ కారు ఎక్కడుంది? గట్టు, చాలా సంవత్సరాలు మనం దాన్ని ఉపయోగించాము, కానీ అది పాడైంది. అందుకే దాన్ని తీసేశాను. వావ్ అమ్మా, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. హా పిల్లలు, ఇంకా నాకీ కార్ అంటే చాలా ఇష్టం ఉండేది. మీరు ఈ కార్లో చిన్నప్పుడు చాలా తిక్క పనులు చేస్తుండేవారు. అమ్మా ఇంకా చింకీ మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ గట్టు నాన్నని గమనిస్తుంటాడు. నాన్న చాలా ధ్యాసగా ఫోటోలో ఉన్న కార్ చూస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో తెలియని మెరుపు కనిపిస్తూ ఉంటుంది. గట్టు ఏమీ మాట్లాడకుండా కేవలం అతన్ని చూసుకుని ఉండిపోతాడు. సరే, ఇంకా అందరూ వచ్చి భోజనం చెయ్యండి. చింకీ, మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి. అందరూ కలిసి భోజనం చేస్తారు, కానీ గట్టు మాత్రం వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతను నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను మీకు ఒకటి చెప్పాలి. మనం నాన్న కోసం ఒక కొత్త కార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నాన్న పాత కార్ని చాలా మిస్ అవుతున్నట్లున్నారు. బాగట్టు, నువ్వైతే నా మనసులో మాట చెప్పావు. ఇంకా నేను నోటీస్ చేశాను. నేననుకున్నాను చాలాసార్లు నాన్నకు కారు కొనాలి అని. అయితే ఆలస్యం ఎందుకు? ఇవాళ మనం వెళ్ళి నాన్న కోసం కార్ చూసి వద్దామా? అమ్మా, నేనైతే మంచి మంచి మోడల్స్ కూడా తెలుసుకున్నాను నా ఫ్రెండ్స్ దగ్గర. సరే పిల్లలు, మనం కార్ చూసి వద్దాము రేపు, సరేనా? తర్వాత గట్టు, చింకీ ఇంకా అమ్మ వెళ్ళి షోరూంలో ఒక కార్ ఫైనల్ చేసి వస్తారు. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు, కానీ అమ్మ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని దాచిపెట్టుకోమని చెప్తుంది. గట్టు, చింకీ, నాన్న వస్తూ ఉంటారు, మీరు మీ ఎగ్జైట్మెంట్ ని కాస్త దాచిపెట్టుకోండి. కానీ అమ్మా, మనం నాన్న దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాలి? అరే చింకీ, రేపు కారు వచ్చిన తర్వాత మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం, అదే కదా? అవును చింకీ, గట్టు సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడే మనం ఇంత ఎగ్జైటెడ్ గా ఉండడం చూస్తే నాన్నకి అనుమానం వస్తుంది. రేపు సర్ప్రైజ్ అప్పుడు అంత మజా ఉండదు, అర్థమైందా? సరే అమ్మా, నాకు అర్థమైంది. ఇంకా మీరు కంగారు పడకండి. నేను నార్మల్ గా ఉంటాను, నాన్నకి అనుమానం రాకుండా. కాసేపటికి నాన్న వస్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంకా ఉదయం అయిన వెంటనే డోర్ బెల్ మోగుతుంది. నాన్న వెళ్ళి డోర్ తీస్తారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఇది మీ కొత్త కార్ కీస్, మీరు తీసుకోండి. ఏమిటి, కొత్త కారా? సారీ, నీకేదో కన్ఫ్యూజన్గా అయినట్టుంది. మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్లుగా ఉన్నారు. లేదు లేదు, ఆయన ఏమీ కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఇంకా తప్పు అడ్రస్కి రాలేదు. ఆయన వచ్చింది కరెక్ట్ అడ్రస్సే ఇస్తుంది, కరెక్ట్ పర్సన్కే. ఏంటి నువ్వన్నది నాకేం అర్థం కాలేదు. సర్ప్రైజ్! నాన్న బయటకు వెళ్లి కొత్త కార్ని చూస్తారు. ఇంకా ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ఇది నిజమేనా? ఇది నా కొత్త కారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. హా, నేను ఇంకా పిల్లలు కలిసి మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. ఇంకా మీ ఆనందాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీకు ఈ కార్ చాలా బాగా నచ్చిందని. ఓ, నేను అసలు ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను. మీరు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాన్న, అదే విషయం మీద మనం ఇప్పుడు ఒక రైడ్కి వెళ్ళొద్దామా? అవును నాన్న, పద రైడ్కి వెళ్దాం. ఇవాళ వాతావరణం బాగుంది. పిల్లలు, తప్పకుండా మనం టెస్ట్ డ్రైవ్కి ఇప్పుడు వెళ్ళొద్దాము. అరే,
ముందు టిఫిన్ అయితే చేయండి, తర్వాత తిరిగి రావచ్చు. అరే ఇవాళ టిఫిన్ మనం బయటే చేద్దాము, మన కొత్త కారులో తిరుగుతూ. పదండి పదండి, తప్పకుండా. నాకు కూడా టిఫిన్ వండాల్సిన అవసరం ఉండదు, నాకీరోజు రెస్ట్. తర్వాత గట్టు ఇంకా చింకి కారులో కూర్చుంటారు. నాన్న అందరినీ తీసుకుని వడాపావు తినిపించడానికి తీసుకువెళ్తాడు. వావ్ నాన్న, ఈ కార్ ఎంత స్మూత్ గా వెళ్తుంది. ఇందులో వెళ్తుంటే భలీగా ఉంది. నాన్నా, ఇందులో త్వరగా సాంగ్స్ ప్లే చేయండి. నేను సౌండ్ క్లారిటీ వినాలనుకుంటున్నాను. ఆ చింకీ ఇప్పుడే పెడతాను. ఏం పాట కావాలి నీకు? ఆగండి నాన్న, నేను ప్లే చేస్తాను నా ఫేవరెట్ మ్యూజిక్ ని. వావ్, ఆడియో క్లారిటీ ఇంత బాగుంది. ఇంక చూడండి, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి కదా. అరే మన కొత్త కార్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఇందులో ఎలాంటి లోపం లేదు. అయినా కొత్త కారు వచ్చినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నాన్న ఆనందం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కాసేపట్లో నాన్న కారు ఆపి అందరి కోసం వడాపావు తీసుకొని వస్తారు. ఇదిగోండి పిల్లలు, మన కొత్త కారులోని మొదటిసారిగా టిఫిన్ చేయండి. ఇవ్వండి నాన్న, ఇది చాలా టేస్టీగా ఉంది నాన్న. మన కార్లో కూర్చొని తింటే ఆ మజానే వేరు. ఆహా, మజా వచ్చింది. వడాపావు కన్నా రుచికరమైంది ఏముంటుంది? ఉదయం పూట తినడానికి ఇంకా ఏమీ ఉండదు. నిజంగా మనం కార్లో కూర్చొని వడాపావు తినడం కంటే మంచిది ఇంకా ఏదీ లేదు. నాన్న, ఈ రోజు నుంచి మీరు కార్లో మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. సరే గట్టు, నువ్వు ఎలా అంటే అలా, సరేనా? ఇంకా నాన్న రోజు సాయంత్రం మమ్మల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్ళండి. అరే వా చింకి, నువ్వు నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావు. సరే బాబా సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పండి, అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్న మాటలు విని అందరూ పెద్దగా నవ్వుతారు. ఇంకా వాళ్ళ కొత్త కారులో మజాగా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కరాటే క్లాస్. అమ్మా నాన్న గట్టు చింకీలని కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. నాన్న ఒకరోజు గట్టు చింకీలతో, గట్టు చింకీ, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీ దగ్గర చాలా ఫ్రీ టైం ఉంది, కానీ మీరు దాన్ని మంచిగా యూటిలైజ్ చేయడం లేదు. అంటే ఏంటి నాన్న? అంటే ఏంటంటే మీరు ఫ్రీ టైంలోని ఏదో ఒకటి నేర్చుకోవాలి. కానీ నాన్న మేము అలా ఎలా చేయగలము? నాకు అనిపిస్తోంది మీ ఇద్దరు కరాటే క్లాసులో జాయిన్ అవ్వాలి అని. हमारे घर के पास ही नई कराटे क्लासेस शुरू हुई है। అవును, ఇది చాలా మంచి ఐడియా. దీనివల్ల మీరిద్దరు యాక్టివ్గా ఉంటారు, స్ట్రాంగ్ గా అవుతారు. నాన్న, మేము ఇప్పుడు पर क्यों కరాటే पापा? క్లాసులోని हमें क्या जरूरत है జాయిన్ कराटे అవ్వాల్సిన क्लासेस అవసరం ज्वाइन ఏముంది? करने की? हाँ मम्मी नाना, पापा, उसमें तो बिल्कुल मजा भी नहीं आएगा। वहाँ जाने से तो अच्छा ये होगा कि हम घर पर ही खेलें। లేదు చింకి, तुम्हें अपने टाइम का सही यूज करना सीखना ही होगा। అలా ऐसे काम ఉంటేనే नहीं चलेगा बेटा। బాగుంటుంది. ఆ రోజు ఆ మాట అక్కడితో ఆగిపోతుంది. మరుసటి రోజు అమ్మా నాన్న మళ్ళీ గట్టు చింకీలని కరాటే క్లాస్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. గట్టు ఇంకా చింకి రకరకాల సాకులు చెప్తారు వాళ్ళు క్లాస్ కి వెళ్లకుండా ఉండడానికి. అమ్మా, आज तो ఇవాళ मुझे నాకు बहुत చాలా होमवर्क హోంవర్క్ करना है। ఉంది, आज నేను मैं नहीं క్లాస్ जा కి सकती क्लास पे। వెళ్ళలేను. हाँ అవునమ్మా, मम्मी, నేను मुझे भी స్కూల్లో अपना ఇచ్చిన स्कूल ప్రాజెక్ట్ प्रोजेक्ट కంప్లీట్ कंप्लीट करना చేయాలి. है। आज ఇవాళ तो నేను मैं भी కూడా नहीं जा వెళ్ళలేను. सकता। అలా చెప్తూ వారం రోజులు గడిచిపోతాయి. కానీ గట్టు చింకీల సాకులు మాత్రం ఆగనేలేదు. ఆఖరికి అమ్మా నాన్న నిర్ణయించుకుంటారు గట్టు చింకీలకు అర్థమయ్యేలా చెప్పాలి అని. పిల్లలు, మీరు కరాటే క్లాస్ కి ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు? హా గట్టు చింకి, దానివల్ల तुम्हें నీకు उससे ప్రాబ్లం दिक्कत क्या है? ఏంటి? హా అమ్మా, हमें నాకు क्लासेस క్లాస్కి जाने का వెళ్ళాలని बिल्कुल मन అనిపించడం नहीं है। లేదు. हमें అక్కడ लगता है कि ఏం हमें वहाँ మజా मजा नहीं ఉంటుందమ్మా? आएगा। లేదు नहीं చింకీ, ऐसा అలాంటిది बिल्कुल ఏమీ नहीं ఉండదు. है। क्या నీకు तुम्हें ఒక पता విషయం भी తెలుసా? है కరాటే कि క్లాస్ కి कराटे వెళ్ళడం क्लास వల్ల के क्या ఎన్ని क्या ఉపయోగాలు फायदे होते ఉన్నాయో? हैं? क्या ఏం ఉపయోగాలు फायदा? నాన్న? कैसे ఎలాంటివి फायदा అవి? पापा? పిల్లలు, चाहे కరాటే అయినా कराटे हो మార్షల్ या ఆర్ట్స్ कोई అయినా भी मार्शल आर्ट, అందులోని तुम्हें మీరు उससे నేర్చుకోవడానికి बहुत कुछ చాలా सीखने को ఉంటుంది. मिलेगा। మీకు ఒక तुम्हें एक డిసిప్లిన్ डिसिप्लिन వస్తుంది, आएगी మీరు और तुम స్ట్రాంగ్ स्ट्रांग అవుతారు. बनोगे। అంతేకాదు नहीं, మీ तुम्हारी బాడీ చాలా बॉडी ఫ్లెక్సిబుల్ గా बहुत తయారవుతుంది. फ्लेक्सिबल होगी। గట్టు చింకి నాన్న మాటలు జాగ్రత్తగా వింటుంటారు. వాటితో పాటు మీకు तुम्हारे కొత్తగా अंदर एक యాక్టివ్నెస్ नई స్ట్రెంగ్త్ strength भी వస్తాయి. आएगी। గట్టు गट्टू చింకి चिंकी, కరాటే నేర్చుకోవడం వల్ల మీకు बहुत చాలా फायदे मिलेंगे లాభాలు तुम दोनों ఉంటాయి. को। एक ఒక काम పని करो చేయండి बच्चों, పిల్లలు, మీరు तुम कराटे కరాటేకి के ऊपर సంబంధించిన बनी 2-3 2-4 సినిమాలు movies చూడండి. क्या? ఏంటి तो क्या कराटे कराटे अंत इतना स्पेशल स्पेशल होता है कि దాని మీద इसके लिए సినిమాలు मूवीज కూడా भी बनी ఉన్నాయా? है। और क्या ఏమనుకుంటున్నావు చింకీ? చింకీ?
కరాటే ఒక ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్. ఇది చాలా ancient time నుంచి వస్తుంది, తెలుసా? అవును పిల్లలు, అంతకు ముందు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉండేవంటే అవి నేర్చుకోవాల్సిందే. జనాలు వాళ్ళ మామూలు జీవితంలో కూడా ఇవి నేర్చుకునేవారు. పిల్లలు, మీరు ఒకసారి ఇవి నేర్చుకున్నారంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే అమ్మా నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి మేము కరాటే క్లాసులలో జాయిన్ అవుతాం. హా గట్టు, సరిగ్గా చెప్పావు. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో మాకు ఎలా అనిపించినా కూడా మేము మీకు చెప్పేస్తాము. अभी ऑर्डर करें toontoonkids.com से और हर ऑर्डर पे पाए एक राखी फ्री। మరుసటి రోజు నాన్న పక్కనే ఉన్న కరాటే క్లాస్ లో గట్టు ఇంకా చింకీని చేరుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికి కరాటే యూనిఫామ్ కూడా తీసుకుని వస్తాడు. గట్టు ఇంకా చింకి రెడీ అవుతారు. చింకీ, నువ్వు ఈ యూనిఫామ్ లో చాలా ఫన్నీగా కనిపిస్తున్నావు. గట్టు, నువ్వు కూడా ఫన్నీగా కనిపిస్తున్నావు. అరే గట్టు, చింకి, మీ ఇద్దరు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారు ఈ యూనిఫామ్ లో. మీరు మీ ఫస్ట్ డే బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. చింకీ, ఇక్కడ చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారు. నేను అస్సలు అనుకోలేదు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు అని. హా గట్టు, చాలా మంది పిల్లలు మనకంటే చిన్నగా ఉన్నారు. అందరికీ కరాటే నేర్చుకోవడం అంత ఇష్టం ఉంటుందా? ఇప్పుడు నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. అవును చింకీ, నాకు తెలియడం లేదు అసలు మనం ఈ రోజు ఏ పర్ఫార్మెన్స్ చేస్తామో. అప్పుడే అక్కడికి గట్టు చింకిల కరాటే మాస్టర్ వస్తాడు. ఇంకా వాళ్ళకి కొన్ని కరాటే బేసిక్స్ చెప్తాడు. తర్వాత అతను కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తాడు. అప్పుడు ఒక ట్రైన్డ్ స్టూడెంట్ వస్తాడు. ఇంకా టీచర్ చెప్పినట్టే టేబుల్ పైన ఉన్న ఒక స్టిక్ ని 2 ముక్కలుగా విరగొడతాడు. అది చూసి గట్టు ఇంకా చింకి ఇంప్రెస్ అవుతారు. కాసేపటి తర్వాత క్లాస్ అయిపోతుంది. అయితే పిల్లలు, कैसी ఎలా रही ఉంది तुम्हारी మీ पहली మొదటి कराटे రోజు क्लास? क्या तुम మీరు दोनों ने ఎంజాయ్ एंजॉय చేశారా? किया? నాన్న, క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మా టీచర్ చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఉన్నారు. చింకీ, నీకు ఆ అబ్బాయి గుర్తున్నాడా? ఆ బోర్డుని ఎలా విరగొట్టాడు? నేనైతే అది ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నేను కూడా అలా చేయాలి. నాన్న, నీకు తెలుసా, ఒక స్టూడెంట్ ఒక చెక్క ముక్కని 2 చెక్కలుగా చేశాడు. అతను ఎంత స్ట్రాంగో. ये అసలు तो అదేమీ कुछ भी కాదు नहीं है గట్టు गट्टू చింకీ. चिंकी। ఒకవేళ अगर तुम మీరిద్దరు కూడా regularly క్లాస్ కి class వెళ్తే करोगे तो మీరు కూడా बहुत అలా जल्दी చాలా तुम दोनों తొందరగా भी ऐसा कर చేయగలరు కూడా. पाओगे। ఏంటి, सच में నిజమా पापा? నాన్న? మేమిద్దరం కూడా త్వరగా అంత స్ట్రాంగ్ అవుతామా? और क्या పిల్లలు, बच्चों, కానీ बस మీరు तुम्हें దానికోసం regularly రెగ్యులర్ గా class క్లాస్ जाना కి होगा। వెళ్ళాలి. बताओ చెప్పింది जाओगे? వినాలి. హా నాన్న, తప్పకుండా వెళ్తాం. మేము కూడా అంత త్వరగా అంత స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు నాన్నకి చాలా ఆనందంగా ఉంటుంది. ఫైనల్లీ గట్టు చింకిలకి కరాటే క్లాస్ లో మజా వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మకి కూడా క్లాస్ లో జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి సాకులు చెప్పకుండా రెగ్యులర్ గా క్లాస్ కి వెళ్తూ ఉంటారు. వెరీ గుడ్ గట్టు చింకి. చూడండి, నేను చెప్పాను కదా, అక్కడ చాలా మజా వస్తుంది మీకు అని. అవునమ్మా, చాలా మజా వచ్చింది. అవునమ్మా, నిజం, నాకు చాలా బాగుంది. స్విమ్మింగ్ క్లాస్. స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ప్రార్థన తర్వాత వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పటి నుంచి మీ అందరకు వీక్లీ హాబీ క్లాస్ మొదలవుతుంది. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ ఒక ఆట ఆడాల్సి ఉంటుంది. ఓకే సార్. స్విమ్మింగ్ క్లాస్ కి రావడానికి అందరూ కొన్ని రూల్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ రేస్ లోని ముందుగా వచ్చే వాళ్ళని స్టేట్ ఇంకా నేషనల్ స్విమ్మింగ్ వాటికి మేము పంపిస్తాము మన స్కూల్ తరపున. అందరి పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇలా అంటాడు. అమ్మా, మీరు నాకు చింకీకి స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి కొనించాల్సి ఉంటుంది. ఇక నుంచి ప్రతి శనివారం స్కూల్లోని స్విమ్మింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. వావ్, ఇదైతే మంచి విషయం. స్విమ్మింగ్ శరీరానికి కూడా చాలా మంచిది. దానివల్ల బాడీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ చింకీ మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది. తను స్విమ్మింగ్ క్లాస్కి కాస్త కూడా ఉల్లాసంగా ఉండదు. ఏంటి తల్లి, నువ్వు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? అలా డల్గా ఉన్నావు? నీకోసం కూడా స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి కదా. అమ్మా, నాకు నీళ్ళంటే చాలా భయం. ఏదైనా ఉపాయం చెప్పొచ్చు కదా. నేను నీళ్ళలో మునిగిపోతాను. స్విమ్మింగ్ క్లాస్లో నేను జాయిన్ అవ్వను. భయం ఎందుకు తల్లి? అలా భయపడకూడదు. ఒకవేళ భయం అనిపించినా కూడా భయాన్ని ఎదుర్కోవాలి. లేకపోతే ఆ భయం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లేదమ్మా, నేను స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వను. నేను మునిగిపోతే? అమ్మ ఆ మాట విని నవ్వుతుంది. ఏమీ కాదు, నీకు స్విమ్మింగ్ నేర్పించడానికి అక్కడ ఎక్స్పర్ట్లు ఉంటారు తల్లి.
పద తయారవ్వు. నాన్న ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాసేపటి తర్వాత నాన్న ఆఫీసు నుంచి వస్తాడు. ఇంకా అందరూ కలిసి బజార్కు వెళ్తారు. గట్టు చింకి, మీ ఇద్దరు సేమ్ కలర్ తీసుకోండి. కామన్ కలర్ బ్లాక్. అమ్మా నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. అమ్మా నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కుంటారు. ఇంకా ఇంటికి వచ్చి వేసుకుని చెక్ చేసుకుంటారు. శనివారం రోజు రానే వస్తుంది. చింకి మాటిమాటికి స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మా నాకు తలనొప్పిగా ఉంది, ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏ సాకులు నా దగ్గర నడవవు చింకి. నీ భయంతో నువ్వు పోరాడాల్సిందే. చూడు, నువ్వు భయాన్ని గెలిస్తే స్విమ్మింగ్ బాగా చేస్తావు. అప్పుడే గట్టు చింకీని చూసి నవ్వుతాడు. పిరికిది పిరికిది పిరికిది. అలా అనకూడదు గట్టు. తనకి ధైర్యం చెప్పాలి. ఒకవేళ తను భయపడుతూ ఉంది అంటే ఎప్పుడూ తను భయపడుతూనే ఉంటుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అన్నీ పాగైపోతాయి. సరే అమ్మా. అందరూ స్కూల్కి వెళ్తారు. రెగ్యులర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెల్కమ్ పిల్లలు. అన్నిటికన్నా ముందు మీరు స్విమ్మింగ్ డ్రెస్ని వేసుకుని రండి. టీచర్ చెకింగ్ చేస్తారు. బంటి, గట్టు, గుడ్డి ఇంకా చింకి అందరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని తయారై వస్తారు. నీ డ్రెస్ కలర్ చాలా అందంగా ఉంది చింకి. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది గుడ్డి. తర్వాత టీచర్ అందర్నీ లైన్లో నిలబడమని చెప్తారు. స్విమ్మింగ్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ఊపిరి మీద కంట్రోల్ ఉంచుకోవడం. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్కువసేపు నీళ్లలో ఉండాల్సి వస్తే ఊపిరి ఆగిపోకూడదు. కాబట్టి మనమందరం కూడా ప్రాణాయామం చేయాలి. అది మీకు యోగా క్లాసెస్లో నేర్పిస్తారు. ఇవాళ మీరందరూ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి. ఇంకాసేపు అక్కడే ఉండాలి. ఒక అసిస్టెంట్ వచ్చి అందరికీ స్విమ్మింగ్ టైర్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తాడు. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ నీళ్ళలోకి దూకుతారు. కాని చింకి భయంతో అక్కడే నిలబడిపోతుంది. ఏమైంది చింకి? నువ్వు నీళ్ళలోకి ఎందుకు వెళ్ళడం లేదు? నాకు భయమైతుంది టీచర్. భయం ఎందుకు చింకి? నీకు ఏమీ కాదు. నీకు టైర్ కూడా వేశారు కదా. నువ్వు హాయిగా నీళ్ళలోకి వెళ్ళు. అక్కడ అసిస్టెంట్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు. మిగతా పిల్లలు కూడా మాటిమాటికి చింకీని పిలుస్తుంటారు. చింకీ భయపడకు, చూడు మేమందరం కూడా నీళ్ళలోనే ఉన్నాము. ఆ చింకి భయపడకు, రా, నేనున్నా కదా. చింకీ రా నీళ్ళలోకి రా. చింకీ గట్టు నీళ్ళలో నుండి బయటకొస్తాడు. ఇంకా చింకీ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రా చింకి, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కళ్ళని మూసుకో చాలు. గట్టు చింకీ చేతులు పట్టుకుని పూల్లోకి తీసుకుని వెళ్తాడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేను నీ చేతుల్ని వదిలిపెడుతున్నాను. నువ్వు భయపడకు. ఇంకా మెల్లిగా నీ కళ్ళు తెరువు. చింకీ కళ్ళు తెరిచేసరికి అందరూ తరడి చప్పట్లు కొడుతూ ఉంటారు. చింకి చింకి చింకి. చింకీ కూడా ఆనందపడుతుంది. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. చూసావా, నేను చెప్పాను కదా చింకి, భయపడవద్దు అని. ఎస్ టీచర్. ఇవాళకి ఇది చాలు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వారం మొత్తం కూడా ఊపిరి బిగబట్టడానికి ప్రాణాయామం చేయండి. ఓకే టీచర్. తర్వాత వారమంతా పిల్లలు ఫోన్లో స్విమ్మింగ్ క్లాసెస్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ శనివారం చింకీ అందరికన్నా ముందే నీళ్ళలోకి దూకుతుంది. అందరూ ఆనందపడతారు. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. ఇవాళ నేను మీకు నీళ్లలోని కాళ్ళు చేతుల్ని ఎలా ఆడించాలి అనేది నేర్పిస్తాను. సరే సార్. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి. చూస్తాను ఎవరు ముందుగా అక్కడికి చేరుకుంటారో. ఇంకా పిల్లలందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. వావ్ చింకీ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇంకా ఈ ప్రకారంగా ప్రతి శనివారం స్విమ్మింగ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. చింకీ మిగతా పిల్లల కన్నా చాలా త్వరగా ఇంకా బాగా ఈత కొట్టడం నేర్చుకుంటుంది. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు చింకీ. నువ్వింకా అందరికన్నా చాలా బాగా ప్రదర్శిస్తున్నావు. అందుకే స్కూల్లో వాళ్ళు ఏం నిర్ణయించారంటే ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లోని మేము నిన్ను కూడా చేరుస్తున్నాము. ఇంకా 2వ నంబర్ వచ్చింది బంటికి. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అమ్మా, నేను స్కూల్ నెంబర్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను. చూసావా, నేను చెప్పాను కదా నువ్వు బాగా ఈత కొడతావని. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు. నీకు తెలుసా అమ్మా, మొదటి రోజు చింకీ నీళ్లలో దిగటానికే భయపడింది. టీచర్ చెప్పారు నాకు. ఈ రోజు తను ఒక విన్నర్. అందుకే నేను చెప్పేది ఎప్పుడూ అదే పని చేయాలి. దేనికైతే మనం భయపడతామో భయం తనంతట అదే పారిపోతుంది. చింకీ పరిగెడుతూ వచ్చి వాళ్ళమ్మని హత్తుకుంటుంది. గట్టు, చింకీ ఇంకా ఐస్ క్రీమ్.
హే మనం పాస్ అయ్యాం. హే హే నా తెలివైన పిల్లలారా, వెరీ గుడ్. అమ్మా మేమిద్దరం ఫస్ట్ వచ్చాము. చాలా కష్టపడ్డారు నా పిల్లలు. పగలు రాత్రి చదివి ఎగ్జామ్స్ రాశారు. గట్టు ఇంకా చింకి స్కూల్లో ఫస్ట్ వస్తారు. ఇంకా దాంతో పాటు స్కూల్ సమ్మర్ హాలిడేస్ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు చదువు బంద్, ఇప్పటి నుంచి హాలిడేస్ మొదలు. ఇప్పుడు మేము వెళ్తాము నాయనమ్మ తాతయ్య ఇంటికి. అరే ఇంకా దానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. అయితే ఇప్పుడు మేము గ్రౌండ్ కి వెళ్తాం. బై బై. గట్టు ఇంకా చింకి బ్యాగ్ పక్కకు పడేసి గ్రౌండ్కి పరిగెడతారు. ఏ సెలవులు మొదలు. చెప్పండి, ఏం ఆడుకుందాం? పదండి, ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆడదాం. మనమందరం దాక్కుందాం. ఇంకా గట్టు మనల్ని వెతుకుతాడు. లేదు లేదు, ఎప్పుడు నేనే ఎందుకు? అరే గట్టు వెళ్ళు, మేము దాక్కుంటాము, నువ్వు లెక్క పెట్టు, సరేనా? సరే, నేను మీ అందరినీ నిమిషాల్లోనే పట్టుకుంటాను. వెళ్ళండి ఇక. 1 2 3 నేను వస్తున్నాను. పిల్లలందరూ ఆటలో మునిగిపోతారు. వాళ్ళకి దీని మీద ధ్యాస ఉండదు. కానీ మెల్లిమెల్లిగా అందరికీ దాహంగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళిప్పుడు స్నానం చేసి వచ్చినట్టు. అయ్యో రామా, ఈ వేడేంటి? యార్, చాలా వేడిగా ఉంది ఈరోజు. ఇవాళ సూర్యదేవుడు చాలా ఎక్కువ కోపంగా ఉన్నట్టున్నాడు. నాకు చాలా దాహంగా ఉంది. నాకు కూడా ఏదైనా చల్లగా తినాలి, తాగాలి అనిపిస్తుంది. పదండి, మనం కొన్ని నిమ్మకాయ నీళ్లు తాగుదాము. కానీ ఇప్పుడు నిమ్మకాయ నీళ్లు అమ్మే బాబాయ్ కనపడడం లేదు. కానీ అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మే బాబాయ్ ముందుకొస్తాడు. అరే అక్కడ చూడండి, ఎదురుగా ఐస్ క్రీమ్ అమ్మే బాబాయ్ వస్తున్నాడు. పదండి మనం ఐస్ క్రీమ్ తిందాము. రండి రండి పిల్లలు, త్వరగా అందరూ ఐస్ క్రీమ్ తినండి. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి. నాకు మ్యాంగో ఫ్లేవర్. నాకు క్యాడ్బరీ చాక్లెట్ క్యాండీ ఇవ్వండి. అందరికీ ఇస్తాను. ఆగండి ఆగండి. అందరి పిల్లలు చాలా హాయిగా ఐస్ క్రీమ్ తింటారు. మండుటెండలో పిల్లలకు శాంతి లభిస్తుంది. ఆడుతూ ఆడుతూ సాయంత్రం ఎప్పుడవుతుందో తెలియనే లేదు. పిల్లలు ఇంటికి వస్తారు. గట్టు ఇంకా చింకి అలసిపోతారు. అరే పిల్లలు, సెలవులు ఉన్నాయంటే దాని అర్థం రోజు అంతా ఆడుకుంటూ ఎగురుకుంటూ ఉండడం కాదు. కాసేపు చదువుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని డాన్స్ మరియు డ్రాయింగ్ క్లాస్ లో చేరుస్తాను. ఎందుకంటే మీరంతా రోజు ఎండలో వెళ్లకుండా. లేదు లేదు, మేము క్లాస్ లో జాయిన్ అవ్వం. రోజంతా మేము ఆడుకుంటూనే ఉంటాం. బయట ఎంత ఎండ ఉందో చూసామా? అనారోగ్యం అవుతుంది. ఎందువల్ల డిహైడ్రేషన్ అవుతుంది? రోజంతా కనీసం ఎక్కువ నీళ్లు తాగండి. తెలుసా, ఇవాళ మేము ఆడుతూ ఆడుతూ మా గొంతు ఎండిపోయింది. మేమందరం ఐస్ క్రీమ్ తిన్నాము. అయ్యో రామ, పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడే బాగుంది. సెలవులు రాగానే బయట తిండి మొదలు. వీళ్ళకి అనారోగ్యం అవుతుంది. అరే వదిలేయ్, పిల్లలు కదా, ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి ఏమవుతుంది? రోజులు గడుస్తూ ఉన్నాయి. గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలు రోజూ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. రోజూ ఐస్ క్రీమ్ తినడం వల్ల రాజుకి జ్వరం వచ్చింది. చింకి, త్వరగా టీవీ పెట్టు, నాకు చాలా బోర్ కొడుతుంది. అరే ఆగాగు, నేను న్యూస్ ఛానల్ చూడాలి. లేదు నాన్న, నేను కార్టూన్ ఛానల్ చూడాలి. మీరు ఆగండి. చింకి టక్కున రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఇంకా టీవీలో ఐస్ క్రీమ్ యాడ్ వస్తూ ఉంటుంది. మంచి మంచి క్యాడ్బరీ ఐస్ క్రీమ్ తినండి, ఇంకా చాలా చాలా ఎంజాయ్ చెయ్యండి. నాన్న, నాకు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. లేదు నాన్న, ఆగు. రాజుకి ఐస్ క్రీమ్ తినటం వల్ల జ్వరం వచ్చింది. అందుకే చింకి జిడ్డు చేయకు. కానీ అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటే జ్వరం ఏమీ రాదు. పదా, నీకు తినాలని అనిపించదా? నాకు తినాలనిపిస్తుంది, కానీ జ్వరం తెచ్చుకోవాలని నాకు లేదు. ఈ విషయం సరిగా చెప్పావు నువ్వు. అప్పుడే అమ్మ సామాను తీసుకుని ఇంటికి వస్తుంది. తను వీళ్ళ మాటలన్నీ వింటుంది. అప్పుడు అమ్మ ఇలా అంటుంది, అరే నా బంగారు పిల్లలు, ఇంత బాగా అర్థం చేసుకున్నారు. అరే చూడు సౌభాగ్యవతి, అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఇవాళ వాళ్ళకి తినిపిద్దాము. ప్రతిరోజు వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు కదా, తినిపిద్దాం. హా, ఒక్కరోజు ఐస్ క్రీమ్ తింటే ఏమీ కాదు. కానీ పిచ్చి నీళ్లతో చేసిన ఐస్ క్రీమ్ తింటే ఖచ్చితంగా అనారోగ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఇంట్లో మ్యాంగో కూడా ఉన్నాయి. పదండి, మనం అందరం కలిసి ఐస్ క్రీమ్ తయారు చేద్దాం.
అమ్మా, ఇంట్లో కూడా ఐస్ క్రీమ్ తయారు చేయటం అవుతుందా? ఒకవేళ మీ అమ్మ మీకు తోడుగా ఉంటే చింతించాల్సిన అవసరమేముంది? అందరూ నవ్వుతారు. ఇంకా కిచెన్లోకి వెళ్తారు. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళకి ఐస్ క్రీమ్ దొరుకుతుంది తినడానికి కాబట్టి. నాన్న కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాడు. చింకి, నాన్నగారు స్ట్రాబెర్రీ తెచ్చాను, చిన్నగా కట్ చేయండి, నేను మామిడి పండు కట్ చేస్తాను. కానీ మమ్మీ నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. సరే, ఒక పని చెయ్యి, బజార్ నుంచి 2 చాక్లెట్లు తీసుకునిరా. ఇంకా అలా అందరూ కలిసి ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఉంటారు. బటర్ తయారవగానే అమ్మ దాన్ని ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఇంకా ఈ రాత్రి మనం వెయిట్ చేస్తే రేపంతా చల్ల చల్లని ఐస్ క్రీమ్ అందరూ తినొచ్చు. ఇంతసేపా? అరే, ఇంత కష్టపడ్డాక కూడా దానికోసం ఇంకా వెయిట్ చేయాలా? బాబూ, కష్టం యొక్క ఫలితం తీయగా ఉంటుంది. చింకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మా, ఇంకా ఐస్ క్రీమ్ తయారవ్వలేదా? ఇది ఇంకా నీళ్లగా ఉంది. ఎన్నిసార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అంత లేట్ అవుతుంది మీకు ఐస్ క్రీమ్ అవ్వడానికి. ముయ్యండి తలుపు, కాస్త ఎదురు చూడడం నేర్చుకోండి. జీవితంలో ఏదైనా కావాలి అంటే ఎదురు చూడడం చాలా అవసరం. పగలంతా చింకి ఇంకా గట్టు ఫ్రిడ్జ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉంటారు. వాళ్ళు ఐస్ క్రీమ్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఫైనల్లీ మరుసటి రోజు వాళ్ళ ఐస్ క్రీమ్ తయారైంది. యాహూ, మన ఐస్ క్రీమ్ తయారైంది. మనం రాజు, గుడ్డి, చిన్ని అందరినీ పిలుచుకొద్దాము. వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తింటారు. అవునవును, ఇప్పటి నుంచి మనం బయట ఐస్ క్రీమ్ తినడం బంద్. ఇక నుంచి మనం పండ్లతోని ఐస్ క్రీమ్ తయారు చేసుకుని ఇంట్లోనే తిందాం. ఇంకా మనకి అనారోగ్యం కూడా అవ్వదు. ఇంకా ఇలా గట్టు ఇంకా చింకి అమ్మ సహాయంతో చాలా తెలివిగా ఎండాకాలంలో హెల్దీ సొల్యూషన్ వెతుక్కున్నారు. పుల్లా ఐస్. అది ఎండాకాలం. మధ్యాహ్నం ఎండ తర్వాత సూర్యుడు అస్తమించబోతున్నాడు. గట్టు ఇంకా చింకి కూలర్ చల్లగాలికి హాయిగా నిద్రపోతున్నారు. కాసేపటి తర్వాత అమ్మ వాళ్ళని నిద్ర లేపడానికి వస్తుంది. గట్టు, చింకి లేవండి, 5 అయింది. బయట మీ ఫ్రెండ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అన్నమాట వినగానే గట్టు, చింకి నిద్రలేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మొహం కడుక్కోవడానికి వెళ్తారు. హాల్లో వాళ్ళమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ హరి ఇంకా గుడ్డికి చల్లటి రూరవస తాగడానికి ఇస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ, మజా వచ్చింది. రూరబజ. వెల్కమ్ పిల్లలు. బయట చాలా వేడిగా ఉంది కదా, అందుకే చల్లటి రూరబజ ఇచ్చాను. ఇది ఈ ఎండాకాలంలో చల్లదనం చేస్తుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే గట్టు ఇంకా చింకి మొహం కడుక్కొని అక్కడికి వస్తారు. గుడ్డి, హరి, పదండి, మనందరం ఇంటి ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ లోని ఆటలాడుకుందాము. అక్కడ చాలా ఉయ్యాలున్నాయి. హా, నేను కూడా నా బ్యాడ్మింటన్ తీసుకున్నాను. మనం అక్కడ బ్యాడ్మింటన్ ఆడదాం, ఓకే? హా చింకి, తప్పకుండా వెళ్దాము. అక్కడికి పుల్లా ఐస్ అంకుల్ కూడా వస్తాడు. పుల్లా ఐస్ బావుంటుంది. హా పిల్లలు, మీరు త్వరగా రూరబస పూర్తి చేయండి. గట్టు, చింకి మీరు కూడా మీ రూరబస తాగండి. ఇది ఎండాకాలంలో ఆడుకునేటప్పుడు చాలా శక్తినిస్తుంది. అది విన్న తర్వాత పిల్లలందరూ వాళ్ళ రూరబస్ పూర్తి చేసి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ వైపుకు వెళ్తూ ఉంటారు. ప్లే గ్రౌండ్ కి చేరుకున్న తర్వాత అందరూ ఉయ్యాల ఊగుతూ ఉంటారు. పదండి, అందరం ఆ వైపుకి వెళ్దాము. అక్కడ సరదాగా ఉంటుంది. హా గట్టు, పద. ఇక్కడ ఉయ్యాల ఊగుతూ ఉంటే చాలా సరదాగా ఉంది కదా. పుల్లైస్ అంకుల్ ఎప్పుడు వస్తాడో ఏమో. నేను చాలా తొందరగా నా పుల్లటి ఐస్ క్రీమ్ ని తినాలి అని అనుకుంటున్నాను. హా, నేను కూడా ఎదురు చూడలేకపోతున్నాను. నాకు కూడా మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి. చింకి, నువ్వే ఫ్లేవర్ తింటావు? హా, నేను అంకుల్ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాను, సరేనా? ప్లే గ్రౌండ్లో చాలాసేపు ఉయ్యాల ఊగిన తర్వాత గట్టు, చింకి, గుడ్డి ఇంకా హరి బ్యాడ్మింటన్ ఆడతారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. అరగంట ఆడుకున్న తర్వాత వాళ్ళు అలసిపోయి అక్కడే గ్రౌండ్లో కూర్చుంటారు. పిల్లలందరికీ ఎండ వల్ల చాలా చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే వాళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. పుల్లైస్ తీసుకోండి, పుల్లైస్. చల్లని తీయని పుల్లైస్. పుల్లా ఐస్ అంకుల్ శబ్దం విన్న వెంటనే పిల్లలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటారు. పదండి, ఐస్ కొనుక్కోవడానికి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. కానీ అప్పటి వరకు అంకుల్ దూరంగా వెళ్ళిపోతారేమో. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను గట్టు డబ్బులు తీసుకోవడానికి వెళ్తాము.
నువ్వు గుడ్డి ఐస్ అంకుల్ వెళ్ళకుండా ఆపండి. ప్లాన్ వేసుకున్న తర్వాత అందరూ లేచి నిలబడతారు. ఇంకా ప్లాన్ ప్రకారం పరిగెడుతూ ఉంటారు. గట్టు ఇంకా చింకి పుల్ల ఐస్ కోసం డబ్బులు తీసుకుని వస్తారు. ఇక్కడ హరి ఇంకా గుడ్డి ఆ పుల్ల ఐస్ అంకుల్ దూరంగా వెళ్లకుండా ఆపుతారు. అరే ఓ అంకుల్ ఆగండి, మాకు కుల్ఫీ కావాలి, ఆగండి. హా అంకుల్ ఆగండి, మేము మిమ్మల్ని చాలాసేపు పిలుస్తున్నాము. అరే పిల్లలు, మీరు పరిగెత్తి మీకు ఆయాసం వస్తుంది, ఆగండి. నేను మీకు ఒక మంచి పుల్ల ఐస్ తినిపిస్తాను, ఆగండి. అంకుల్ మాకు 4 పుల్ల ఐసులు కావాలి. తప్పకుండా పిల్లలు, మీకు ఏం ఫ్లేవర్స్ కావాలో చెప్పండి. నాకు బ్లాక్ ఐస్ చేసి ఇవ్వండి. నాకు బ్లాక్ ఐస్ చేసి ఇవ్వండి అంకుల్, సరేనా? నాకు మిక్స్ ఫ్లేవర్స్ కావాలి, అందులోనే అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. అలాంటి ఐస్ నాకు ఇవ్వండి. నాకు గోవా ఫ్లేవర్ పుల్ల ఐస్ కావాలి. పిల్లలు, నేను ఇవాళ తయారు చేసిన ఐస్ చాలా స్పెషల్గా ఉంటుంది. అంకుల్ అన్నమాట విన్న తర్వాత పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా ఆలోచనలో పడతారు. ఎందుకు అంకుల్, ఇవాళ ప్రత్యేకత ఏముంది ఐస్లోని? పిల్లలు, ఇవాళ నేను మీకు మీ ఫ్లేవర్తో పాటు ఇంకా షేక్ ఐస్ని కూడా మీకు ఇవ్వబోతున్నాను. చూడండి మీరే. వావ్, అంటే దాని అర్థం మేము ఐస్ ఏ షేప్లో అడిగితే మీరు అదే షేప్లో ఐస్ చేసిస్తారా? సరిగ్గా చెప్పావు. అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. సరే పిల్లలు, ఇక ఇప్పుడు చెప్పండి, మీకు ఏ షేప్లో ఐస్ కావాలి అని మీరందరూ కోరుకుంటున్నారు? నా పుల్ల ఐస్ అయితే రౌండ్గా ఉండాలి. నాకు స్క్వేర్ షేప్లో తయారు చేసి ఇవ్వండి అంకుల్. నా పుల్ల ఐస్ సిలిండర్ షేప్లో ఉండాలి, భిన్నంగా ఉండాలి. నేను ట్రయాంగిల్ షేప్ ఐస్ తింటాను. ఇదిగోండి పిల్లలు, మీ అందరికీ నచ్చిన పుల్ల ఐస్. పిల్లలందరూ వాళ్ళ పుల్ల ఐస్ తీసుకుని అంకుల్కి థ్యాంక్స్ చెప్పి తిరిగి గ్రౌండ్లోకి వెళ్లి కూర్చుంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా చీకటి అవుతూ ఉంటుంది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు. గట్టు, చింకి, గుడ్డి ఇంకా హరి పుల్లైస్ అయితే అయిపోతుంది, కానీ వాళ్ళ మాటలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అప్పుడే అమ్మ వాళ్ళని పిలవడానికి వస్తుంది. పిల్లలు ఇంకా ఇంట్లోకి రండి. గుడ్డి ఇంకా హరి, మీ అమ్మ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చింది. తను మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పింది. చీకటవుతుంది పిల్లలు. హా ఆంటీ, మేము కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్ గట్టు చింకి. బాయ్ బాయ్ గట్టు చింకి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. రేపు మీరు మళ్ళీ రండి, మనం మళ్ళీ పుల్ల ఐస్ కొనుక్కుందాం, ఎంజాయ్ చేద్దాం. మేము తప్పకుండా వస్తాం గట్టు. ఎండాకాలం. అది ఎండాకాలం సాయంత్రం. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్నేహితులు బంతి ఇంకా గుడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడుకుంటుంటారు. ఇవి చింకి, త్వరగా నాకు ఆ బాల్ని ఇచ్చేసేయ్. తీసుకోగట్టు. చింకి గట్టిగా బాల్ని తంతుంది, కానీ బంతి మధ్యలోనే దాన్ని పట్టుకుంటాడు. ఇంకోసారి ప్రయత్నించు చింకి, ఇప్పుడు ఈ బాల్ నాది. ఇవ్వు బంటి, బాల్ నాకు పాస్ చెయ్యి. ఇదిగో గుడ్డి. అరే, అక్కడ చూడండి, కుల్ఫీ అంకుల్ వచ్చేసాడు. పిల్లలందరూ వాళ్ళ ఆట వదిలిపెట్టి కుల్ఫీ కొనుక్కోవడానికి వెళ్తారు. కుల్ఫీ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి గ్రౌండ్లోకి వెళ్లి కూర్చుంటారు. ఇంకా వాళ్ళ కుల్ఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంత చల్లగా తీయగా ఉంది కుల్ఫీ, చాలా టేస్టీగా ఉంది. తిన్నాక భలే మజా వస్తుంది. నిజంగా అలసటంతా దూరం అయిపోయింది. ఇది తిన్న తర్వాత వేడిగా కూడా అనిపించడం లేదు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు గుడ్డి. పిల్లలందరూ వాళ్ళ కుల్ఫీ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత గట్టు ఇంకా చింకి వాళ్ళ అమ్మని వెతుకుతుంటారు. అమ్మా అమ్మా, ఎక్కడున్నారు మీరు? పిల్లలు, నేను కిచెన్లోనే ఉన్నాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను మీకోసం చల్లటి మామిడి పండు కోసుకుని వస్తాను. అరే వా అమ్మా, ఇప్పుడే వస్తాము కాలు చేతులు కడుకొని. తర్వాత గట్టు చింకి కాళ్ళు చేతులు కడుక్కొని టీవీ చూస్తూ చల్లటి మామిడి పండు తింటూ ఉంటారు. అక్కడ కూలర్ కూడా నడుస్తూ ఉంటుంది. గట్టు ఇంకా చింకి ఒకరి తర్వాత ఒకరు కూలర్ ముందు కూర్చుంటారు. వావ్, ఎంత తీయగా ఉన్నాయి కదా ఈ మామిడి పళ్ళు. అవును గట్టు, నువ్వు చాలా బాగా చెప్పావు. మామిడి పండు తీయగా ఉంది. సరే కానీ ఇక జరుగు, కూలర్ ముందు ఇక నేను కూర్చుంటాను. అరే 2 నిమిషాలు ఆగు గట్టు, నేను తర్వాత పక్కకి జరుగుతాను. అరే త్వరగా జరుగు చింకి.
నేను కూడా చల్లటి గాలికి కూర్చోవాలనుకుంటున్నాను. రాగట్టు, ఇప్పుడు నీ వంతు. వచ్చి కూర్చో కూలర్ ముందు. వావ్, ఎంత బాగుంది! ఈ ఎండాకాలంలో చల్లటి కూలర్ ముందు కూర్చొని చల్లటి తీయటి మామిడి పండ్లు తింటుంటే ఆహా. గట్టు ఇంకా చింకీ అలా నవ్వుకుంటూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. గట్టు ఇంకా చింకీలకి చెమటలు పడుతుంటాయి. దాని నుండి తప్పించుకోవడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో నీళ్లు నింపమని చెప్తారు. అమ్మా, మీరు స్విమ్మింగ్ పూల్లో నీళ్లు నింపండి. చూడండి ఎంత వేడిగా ఉందో. మా ఇద్దరికి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తే బాగా అనిపిస్తుంది. అమ్మా, త్వరగా స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు నింపండి. నేను ఈ వేడిని అసలు తట్టుకోలేకపోతున్నాను. హాహా పిల్లలు, తప్పకుండా నేనిప్పుడే స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తాను. తర్వాత అమ్మ స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తుంది. తర్వాత గట్టు ఇంకా చింకీ వాళ్ళ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. వా, మజా వచ్చింది. ఎంత చల్లగా ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. హా, వేడి మొత్తం మాయమైపోయినట్లు భలేగా అనిపిస్తుంది. అలా గట్టు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే చింకీ తన వాటర్ గన్ తో గట్టు పైన నీళ్లు వేస్తుంది. అరే చింకీ, ఏం చేసావు నువ్వు? ఆహా, మజా వచ్చింది కదా గట్టు. చూడు నా సూపర్ గన్. ఇది వేడిని దూరంగా తరిమేస్తుంది. అరే భలే ఉంది ఈ గన్. ఇలా గట్టు చింకీ చాలాసేపు స్విమ్మింగ్ పూల్లో మజా చేస్తూ ఉంటారు. అమ్మ కూడా వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం చూసి ఆనందపడుతుంది. కాసేపటి తర్వాత అమ్మ వాళ్ళని పిలుస్తుంది. రండి గట్టు చింకీ, స్విమ్మింగ్ పూల్ కోసం బయటకు రండి. అక్కడ ఎక్కువ నీళ్లు వేస్ట్ చేయొద్దు. సూర్యుడు వెళ్ళిపోయి ఇంకా రాత్రి అవుతుంది, త్వరగా రావాలి. తర్వాత గట్టు చింకీ స్విమ్మింగ్ పూల్లో నుండి బయటకు వచ్చి బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ ఇంటి బాల్కనీలో నిలబడి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి అవుతుంది. ఆకాశమంతా చక్కగా ఉంది. ఎండాకాలం ఆకాశంలో చుక్కలు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. గట్టు ఇంకా చింకీ చుక్కలు చూస్తూ ఉంటారు. అప్పుడే నాన్న ఇంటికి వస్తారు. అరే వా పిల్లలు, నా కోసం ఎదురు చూస్తున్నారా మీరు? అవును నాన్న, ఇంకేంటి? అవును నాన్న, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. హా, తర్వాత గట్టు పరిగెడుతూ వెళ్లి నాన్న కోసం నీళ్లు తీసుకుని వస్తాడు. ఇదిగోండి నాన్న, మీకు చాలా దాహంగా ఉండుంటుంది. హా, నేను బాగా అలసిపోయాను గట్టు. బయట ఎండలు బాగా మండిపోతున్నాయి. సరే చెప్పండి, ఇవాళ మీరిద్దరూ ఏం చేశారు? మేము ఇవాళ కుల్ఫీ తిన్నాము. గుడ్డి ఇంకా బంటితో బాగా ఆడుకున్నాము. అవునవును, మేము చల్లటి కుల్ఫీ ఇంకా మామిడి పండ్లు తిన్నాము. తర్వాత మేము స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడుకున్నాం. ఇవాళ రోజు చాలా బాగుంది. అరే వా, ఇది చాలా ఆనందకరమైన విషయం. వింటేనే అనిపిస్తుంది మీరు భలే ఎంజాయ్ చేశారని. అందరూ రండి, కలిసి భోంచేద్దాం. రండి పిల్లలు, అమ్మ భోజనానికి పిలుస్తుంది. తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే నాన్న చింకీని చూస్తాడు. తను తన ప్లేట్లో నుండి కీరా టమాటా పక్కకు పెడుతూ ఉంటుంది. చింకీ తల్లి, నువ్వు ఏం చేస్తున్నావు? సలాడ్ ఎందుకు తింటం లేదు? లేదు నాన్న, నాకు అవన్నీ అస్సలు ఇష్టం ఉండదు. నేను తినను. చింకీ తల్లి, నీకు తెలుసా, ఎండాకాలం కీరా ఇంకా టమాటా మన ఒంటికి ఎంత మంచిదో. ఎండాకాలంలోని మన ఒంట్లోని ఉన్న నీరంతా కూడా ఒక్కసారే మాయమవుతూ ఉంటుంది. ఎండాకాలం మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. అందుకే ఎండాకాలం మనం అలాంటి పండ్లు మరియు కూరగాయలు తినాలి. వీటి వల్ల మన శరీరానికి చాలా నీరు వస్తుంది. కీరా టమాటాలోని నీరు చాలా దాగి ఉంటాయి. అందుకే ఎండాకాలం సలాడ్ తప్పకుండా తినాలి. అవును చింకీ, నాన్న సరిగ్గా చెప్పారు. సరే అమ్మా, సరే నాన్న, నాకిప్పుడు అర్థమైంది. నేను రోజు కీరా ఇంకా టమాటా తింటాను. తర్వాత చింకీ తన భోజనం మొత్తం చక్కగా తింటుంది. భోజనం తర్వాత అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అమ్మ అందరి కోసం మ్యాంగో షేక్ తయారు చేసుకుని వస్తుంది. వావ్ అమ్మా, మ్యాంగో షేక్ మజా వచ్చింది. అరే వాహ్, ఇవాళ డెజర్ట్లో మ్యాంగో షేక్, దీన్ని కదా అంటారు అస్సలైన డెజర్ట్ అని. పదండి, ఇంకా అందరం కలిసి మ్యాంగో షేక్ తాగుదాము. వావ్ మమ్మీ, ఎంత టేస్టీగా ఉందో. భలే మజా వస్తుంది. నిజంగా ఎండాకాలంలో మామిడి పండు కన్నా మంచిది ఏదీ ఉండదు. అవును పిల్లలు, ఈ మ్యాంగో షేక్ చాలా టేస్టీగా ఉంది. అమ్మా, మీరు మాకు రేపు కూడా మ్యాంగో షేక్ చేసి తాగించండి. ఎల్లుండి కూడా. ఆ తర్వాత రోజు ఇలాగా ఎండాకాలం మొత్తం. గట్టు మాటలు విని అందరూ నవ్వుతూ ఉంటారు.
అందరితో పాటు గట్టు కూడా నవ్వుతూ ఉంటాడు. హా పిల్లలు, తప్పకుండా నేను మీకు రోజు ఇలానే టేస్టీ టేస్టీ మ్యాంగో షేక్ తయారు చేసి తాగిస్తాను, సరేనా? సమ్మర్ క్యాంప్. ఇవాళ గట్టు ఇంకా చింకి స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ముఖం పైన ఒక రకమైన సంతోషం కనిపిస్తూ ఉంటుంది. అమ్మ కూడా వాళ్ళ మెరిసిపోతున్న మొహాన్ని చూసి, అరే గట్టు చింకి, మీ ఇద్దరు ఈరోజు చాలా ఆనందంగా కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్ బ్యాగ్ ని స్టడీ టేబుల్ పైన పెట్టి వాళ్ళ ఆనందానికి కారణమేంటో అమ్మకి చెప్తారు. అమ్మా, ఇవాళ స్కూల్లో మా టీచర్ ఒక అనౌన్స్మెంట్ చెప్పారు. ఈ ఫ్రైడే మమ్మల్ని అందరినీ సమ్మర్ క్యాంప్కి తీసుకెళ్తారట. ఈ సమ్మర్ క్యాంప్ లోనావాలాలో జరుగుతుంది. అరే వా, సమ్మర్ క్యాంప్! అందులో చాలా మజా వస్తుంది. ఇంకా చాలా కొత్త కొత్త యాక్టివిటీస్ ఉంటాయి. కానీ మీరు ఎన్ని రోజుల లోపల వెళ్తున్నారు? అమ్మా, సమ్మర్ క్యాంప్ 3 రోజులు ఉంటుంది, ఫ్రైడే టు సండే. స్కూల్ వాళ్లే అందరి కోసం బస్సెస్ ని అరేంజ్ చేస్తారట మమ్మల్ని లోనావాలా తీసుకెళ్లి తీసుకురావడానికి. ఇవాల్టి వరకు మేము స్కూల్ పిక్నిక్ మాత్రమే చూసాం. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ చూస్తున్నాం. స్కూల్ డేస్ లో సమ్మర్ క్యాంప్కి వెళ్లడం మన ఓవరాల్ గ్రోత్ ఇంకా లెర్నింగ్ కి చాలా మంచిది. మీ ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తారు. రాత్రి డిన్నర్ సమయంలో గట్టు ఇంకా చింకి వాళ్ళ నాన్నకి కూడా సమ్మర్ క్యాంప్ గురించి చెప్తారు. వాళ్ళ నాన్న కూడా వాళ్ళిద్దరిని చాలా జోష్గా సమ్మర్ క్యాంప్ ఎంజాయ్ చేయమని ఎంకరేజ్ చేస్తాడు. ఫ్రైడే రోజు ఉదయాన్నే పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్ గా స్కూల్ కి చేరుకుంటారు. అక్కడ మొదటి నుంచి స్పెషల్ స్కూల్ బస్సు సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు లోపలికి వెళ్లడానికి పిల్లలందరూ ఇంకా వాళ్లతో పాటు వెళ్లే టీచర్లందరూ బస్సులో బ్యాగులు పెట్టి లోపలికి బయలుదేరుతారు. కొన్ని గంటల తర్వాత బస్సు హైవే మీద వేగంగా వెళ్తూ ఉంటుంది. సిటీ బయట లోపల పిల్లలందరూ అంత్యాక్షరి ఆడడం మొదలుపెట్టారు. బాయ్స్ అందరూ ఒక టీం, ఇంకా గర్ల్స్ అందరూ ఒక టీం. ఇద్దరి వైపున మంచి సింగర్లే ఉన్నారు. అంత్యాక్షరి ఆడుతూ అందరికీ చాలా మజా వస్తుంది. చూస్తూ చూస్తూనే బస్సు పర్వతాల దగ్గరికి వస్తుంది. దూరం దూరంగా ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు కనిపించడం మొదలవుతాయి. అరే వా, ఇక్కడ ప్రదేశం ఎంత బాగుంది. ఇక్కడెంత పెద్ద పెద్ద పర్వతాలు ఇంకా పెద్ద పెద్ద లోయలు కూడా ఉన్నాయి కదా చింకి. నాకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. నీకు అలా అనిపించినప్పుడు కిటికీల నుంచి బయటకు చూడకు, సరేనా? అలా పర్వతం రోడ్డు మీద నుంచి వెళ్తూ వెళ్తూ బస్సు లోనావాలా సిటీ దగ్గరికి వెళ్తుంది. పిల్లలందరూ ఇప్పుడు అంత్యాక్షరి ఆడడం వదిలిపెట్టి బయట దృశ్యాలు చూడడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత లోనావాలా రిసార్ట్ వచ్చేస్తుంది. అక్కడే సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. పిల్లలందరూ బస్సులో నుండి కిందకు దిగుతారు. ఇంకా ఒక పెద్ద హోల్డింగ్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. అక్కడ ఏమి రాసింది అంటే వెల్కమ్ టు సమ్మర్ క్యాంప్ అని. స్పోర్ట్స్ టీచర్ మిశ్రా సార్ పైన ఈ క్యాంప్ బాధ్యత మొత్తం ఉంటుంది. పిల్లలందరితో ఇలా అంటాడు, పిల్లలు, ఈ రిసార్ట్ లోనే మన సమ్మర్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేశారు. ఈ సమ్మర్ క్యాంప్ మొత్తంలోని మనకు ఇన్స్ట్రక్టర్ మిస్టర్ రవీంద్ర సాటే. పెద్ద పెద్ద మీసాలతో బలంగా ఉన్న రవీంద్ర సాటే సార్ ముందుకు వచ్చి మిశ్రా సార్ కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సరే పిల్లలు, వెల్కమ్ టు సమ్మర్ క్యాంప్. ఈ క్యాంప్ లో మేము మీకోసం ఎంతో కొత్త కొత్త యాక్టివిటీస్ ని ఆర్గనైజ్ చేశాము. అంటే దానివల్ల మీకు మజా వస్తుంది, కొత్తవి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సాటే సార్ మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి. అతని ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ చాలా మజా ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. అన్నిటికన్నా ముందు అతను పిల్లలందరినీ రోప్ క్లైంబింగ్ తీసుకుని వెళ్తాడు. రిసార్ట్ వెనకాలే ఉన్న చెట్ల మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంటుంది. పిల్లలు, మనం ఇదే పర్వతం పైకి ఎక్కాలి. ఎక్కేటప్పుడు మనకు అక్కడ చిన్న చిన్న రాళ్ళు, కొమ్మలు కూడా తగులుతాయి. వాటి సహాయంతోనే మనం పైదాకా వెళ్ళాలి. హెల్మెట్ మరియు తాడు ఎందుకు? ఈ హెల్మెట్ మరియు ఈ తాడు మన రక్షణ కోసం. ఒకవేళ ఎవరైనా కాలు జారి పడిపోతే ఈ తాడు వల్ల వాళ్ళు కింద పడకుండా ఉంటారు. అర్థమైంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేను పైకి ఎలా వెళ్తానని. సాటి సార్ చాలా తేలికగా రాళ్ల సహాయంతో అతను బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ మెల్లిగా పైదాకా చేరుకుంటాడు. ఆ తర్వాత మెల్లిగా పిల్లలందరూ కూడా సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుని రోప్ క్లైంబింగ్ చేస్తారు. రోప్ క్లైంబింగ్ తర్వాత కమాండో క్లైంబింగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా సాటే సార్ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత పిల్లలందరూ కమాండో నెట్ క్లైంబింగ్ ని చాలా తేలికగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అరే, ఈ నెట్ క్లైంబింగ్ చూస్తూ ఉంటే నాకు స్పైడర్ మ్యాన్ ఫీలింగ్ వస్తుంది. అవును, ఈ యాక్టివిటీ చూస్తుంటే భలే మజా వస్తుంది కదా మనకు. రూప్ క్లైంబింగ్ ఇంకా కమాండో నెట్ క్లైంబింగ్ చేసి పిల్లలందరూ బాగా అలసిపోతారు. ఆ తర్వాత అందరూ రిసార్ట్లో ఉన్న వాళ్ళ గదిలోకి వెళ్లి
2-3 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత డిన్నర్ చేయడానికి రిసార్ట్ కిందికి వస్తారు. మిస్ ప్రేరణ ఒక మ్యూజిక్ షాప్ ఏర్పాటు చేస్తుంది. తను పిల్లలందరికీ మ్యూజిక్ యొక్క బేసిక్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు మనం మ్యూజిక్ యొక్క బేసిక్ నాట్స్ ఇంకా ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. చాలా మంది పిల్లలకి ఈ వర్క్ షాప్ చూసి చాలా మజా వస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ వాళ్ళ ఫేవరెట్ కాబట్టి. వర్క్ షాప్ తర్వాత మిస్ ప్రేరణ పిల్లలందరినీ తీసుకుని గార్డెన్ లోకి వస్తుంది. అక్కడ క్యాంప్ ఫైర్ అంటించి ఉంటుంది. పిల్లలందరూ ఇంకా టీచర్లందరూ ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని ఉంటారు. చలిగా ఉన్నప్పుడు ఇలా క్యాంప్ ఫైర్ పక్కన కూర్చుంటే భలేగా ఉంది మనకి. నేను సినిమాల్లో మాత్రమే ఇలాంటి క్యాంప్ ఫైర్ ని చూశాను, కానీ ఇప్పుడు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భలే ఉంది ఇది. తర్వాత మిస్ ప్రేరణ మ్యూజిక్ వర్క్ షాప్ జరిగిన యాక్టివిటీస్ కి సంబంధించి 5 స్టూడెంట్లను సెలెక్ట్ చేసుకుంటుంది. కాంపిటీషన్ కోసం అక్కడ వాళ్ళు డిఫికల్ట్ నోట్స్ ఇంకా కొన్ని స్వరాలు పాడి వినిపించాల్సి ఉంటుంది. చింకీ పాట పాడుతుంది. తన పాట విని మిస్ ప్రేరణ చాలా ఆనందపడుతుంది. కాంపిటీషన్లో చింకీని బెస్ట్ సింగర్గా అనౌన్స్ చేస్తారు. ఇంకా తనకి ఒక మెడల్ కూడా ఇస్తారు. అందరూ చింకీకి చప్పట్లు కొడతారు. సమ్మర్ క్యాంప్ 2వ రోజు కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. వాటన్నిటినీ పిల్లలు మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముందు సాటే సార్ ఉదయాన్నే పిల్లలందర్నీ లేక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. పర్వతాల మధ్యలో ఆ నదిలో ఉన్న నీళ్లు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ నది దగ్గర చాలా ఓడలు కూడా ఉంటాయి. పిల్లలు, మీరందరూ మీ సేఫ్టీ జాకెట్లను వేసుకోండి. నేను నడిపించే టెక్నిక్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత సార్టీ సార్ ఓడలో కూర్చుని దాన్ని ఎలా నడపాలో నేర్పిస్తూ ఉంటాడు. ముందుకి వెనక్కి, కుడి పక్కకు ఎడమ పక్కకు ఎలా వెళ్ళాలి అని. తర్వాత చాలా మంది స్టూడెంట్లు ఆ పడవలు పట్టుకుని నది లోపలికి వెళ్ళిపోతారు. మొదట్లో గట్టు ఇంకా చింకి కాస్త భయంగా ఉంటుంది, కానీ కాసేపు నడిపిన తర్వాత వాళ్ళకి అలా పడవ నడపడంలో మజా వస్తుంది. లేక్ లో నుండి పిల్లలందరూ రిసార్ట్ కి వచ్చిన తర్వాత మిశ్రా సార్ ఒక కొత్త అనౌన్స్మెంట్ చేస్తారు. నాకు తెలుసు, మీరిప్పుడు లేక్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అని. వెరీ గుడ్. నేను మీకోసం 3 రకాల వర్క్ షాప్లు సిద్ధం చేశాను, సరేనా? యాక్టింగ్, క్లే మోడలింగ్, ఇంకా కుకింగ్. ఎవరికి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ ఫీల్డ్ లో పర్ఫార్మ్ చేయవచ్చు. ఇంకా వర్క్ షాప్ లో మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి స్పెషలిస్టులను పిలిచాం. వర్క్ షాప్ ఇన్స్పెక్టర్ పునీత్ గారు, అతను ఆయన ముంబైలోని పృథ్వీ థియేటర్లో చాలా యాక్టింగ్ ప్లేస్ చూసి ఉంటాడు. అతని దగ్గర గట్టు డైలాగ్ డెలివరీ టెక్నిక్స్ నేర్చుకుంటాడు. అక్కడ చింకీకి క్లే టాయ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే తను ఇన్స్ట్రక్టర్ ద్వారా నేర్చుకున్న టిప్స్తో చాలా అందమైన క్లే టాయ్స్ తయారు చేస్తుంది. చూస్తూ చూస్తూ 2 రోజులు గడిచిపోతాయి. ఇంకా ఇవాళ సమ్మర్ క్యాంప్ యొక్క ఆఖరి రోజు. బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలందరూ కిందికి వచ్చిన వెంటనే అక్కడ గట్టు ఇంకా చింకీల కోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ఎదురుగా అమ్మ ఇంకా నాన్న నిలబడి ఉంటారు. అరే అమ్మ నాన్న, మీరిక్కడా? ఇవాళ సండే హాలిడే కాబట్టి మేమనుకున్నాము లోనావాలాకి రావాలని. ఇంకో విషయం, మీ సమ్మర్ క్యాంపు పూర్తయిన వెంటనే మన ఫ్యామిలీ మొత్తం కలిసి కార్లో లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ తిరిగి వెళ్దాము. ఇదైతే చాలా మంచి ఐడియా. చింకీ ఇంకా గట్టు అమ్మా నాన్నలకి సమ్మర్ క్యాంపులో జరిగిన అన్ని యాక్టివిటీస్ గురించి చెప్తారు. చింకీ వాళ్ళకి తన మెడల్ చూపిస్తుంది. ఏదైతే తను మ్యూజిక్ కాంపిటీషన్ లో గెలుచుకుందో అదంతా చూసి అమ్మా ఇంకా నాన్న చాలా ఆనందపడతారు. కొత్త గది. గట్టు ఇంకా చింకీ వాళ్ళ గదిలో చదువుకుంటూ ఉంటారు. అప్పుడే పైకప్పు నుండి ఒక ముక్క విరిగి కింద పడుతుంది. అరే ఇదేంటి, ఇదెలా కింద పడిపోయింది? ఆగు, అమ్మా నాన్నకి చెప్దాం. అమ్మా నాన్న ఇక్కడికి రండి. అమ్మా. అరే ఏమైంది, ఎందుకంతలా పిలుస్తున్నారు? చింకీ అమ్మా నాన్నల్ని పిలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ గది లోపలికి వస్తారు. ఏమైంది చింకీ, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నారు? నాన్న చూడండి, పైనుండి ఈ లేయర్ ఎలా పడిపోయిందో. కలర్ అంతా పాడైపోయింది చూడమ్మా. గోడలు చలి వల్ల ఇంకా వర్షం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది బాబూ. అవును, చుట్టుపక్కల నీళ్ల లీకేజ్ ఉంటే అలానే జరుగుతుంది. కానీ నీళ్ల లీకేజ్ ఏమీ లేదు కదా. కానీ ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, చలి వల్ల అలా జరిగి ఉంటుంది. వినండి, నేనేమంటున్నానంటే 3 సంవత్సరాలైంది మనం పెయింటింగ్ వేయించి. ఇప్పుడు సమయం వచ్చింది రెనోవేషన్ చేయించడానికి. సరిగ్గా చెప్పావు. నేను రేపే పెయింటర్ని వాళ్ళని పిలుస్తాను. వర్షాలు కూడా ఆగిపోయాయి కాబట్టి ఇదే మంచి సమయం పెయింటింగ్కి.
వావ్, అయితే మరం చాలా కొత్తగా తయారవుతుందా? భలే ఉంటుంది. హా తల్లి. వావ్, ఎంత మజా వస్తుందో కదా. పింక్ కలర్ వేయించుకుంటా. పింక్ కలర్ అస్సలు వేయకూడదు. చూడండి, పెయింటర్ ఇంతవరకు రానేలేదు. మీ గొడవ మొదలైంది. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా పెయింటింగ్ వేస్తారు. ప్రాబ్లం ఎక్కువేం లేదు. కాస్త శుభ్రం చేసేసి పెయింట్ వేస్తే సరిపోతుంది సార్. సార్, ఈసారి మీరు మంచి కలర్ ఎంచుకొని దాన్ని వేయించండి. ఓ, కలర్ షేడ్ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేయండి. ఒక 4 డబ్బాలు పడుతుంది. ఏషియన్ పెయింట్ వేస్తాను. సరే, అయితే మనం ఈసారి అలాగే చేద్దాము. గట్టు చింకి పదండి, మనం కలర్ని సెలెక్ట్ చేద్దాము. పదా, కలర్ షేడ్ డిసైడ్ చేద్దాం. పద, బ్లూ కలర్. పింక్ కలర్, నేను చెప్పాను కదా. ఇద్దరూ పిల్లో తీసుకుని గొడవ పడుతూ ఉంటారు. అది చూసి అమ్మ మధ్యలోకి వచ్చి ఇలా అంటుంది, అరే అరే, మీ ఇద్దరు గొడవ పడకండి. మనం రూమ్ లో బెస్ట్ కలర్ వేద్దాం. ఇంకా చాలా అందంగా రెనోవేట్ చేద్దాం. నాన్న పెయింటర్ ఇంకా కాంట్రాక్టర్ తో మాట్లాడి మళ్ళీ తిరిగి గదిలోకి వెళ్తాడు. చూడు, నేనైతే నా పనిని పూర్తి చేశాను. ఎల్లుండి నుంచి వాళ్ళు వస్తారు. ఒక వారంలోని రూమ్ పని మొత్తం కూడా అయిపోతుంది. కానీ ఈసారి లోపల సామానంతా మనమే రెనోవేట్ చేద్దాం. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. సరే. 2 రోజుల తర్వాత పని వాళ్ళందరూ వాళ్ళ మనుషుల్ని తెచ్చుకుని పని మొదలు పెడతారు. గట్టు ఇంకా చింకి అమ్మా నాన్న గదిలోనే ఉంటారు. అంకుల్, మీరు అన్నిటికన్నా ముందు ఏం చేస్తారు? బాబు, మేము అన్నిటికన్నా ముందు పాత కలర్ని తీసేస్తాము. ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ సిమెంట్ని పెట్టి ఆ ఏరియాని స్ట్రాంగ్ చేస్తాము. మరి కలర్ ఎప్పుడు వేస్తారు? అంతా క్లీన్ చేసి రెనోవేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పెయింట్ వేస్తాము. 2-3 రోజులు అలానే పని నడుస్తూ ఉంటుంది. గట్టు ఇంకా చింకి అదంతా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ రూమ్ కి ఒక కొత్త షేప్ రావడం చూస్తూ ఉంటారు. అక్కడ అమ్మ కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ రూమ్ అచ్చం కొత్త దానిలా కనిపిస్తుంది కాబట్టి. అమ్మా, మజా వస్తుంది కదా. ఈసారి నేను అల్మారి రైట్ సైడ్ పెట్టుకుంటాను. హా గట్టు, నీకేమైనా కోరికలున్నాయా? ముందు రూమ్ రెడీ అవ్వనివ్వమ్మా, ఆ తర్వాత మనకి నచ్చినట్లుగా సెట్ చేద్దాము. 1 వారం తర్వాత గట్టు ఇంకా చింకీల రూమ్ పూర్తిగా సెట్ అయిపోతుంది. కలరింగ్ కూడా గట్టు ఇంకా చింకీల టేస్ట్ ప్రకారంగా పెయింటర్ కూడా బ్లూ ఇంకా పింక్ మిక్స్ చేసి పెయింట్ చేస్తాడు. ఇద్దరూ పక్కకు జరగండి, నేను మీ బెడ్ సెట్ చేస్తాను. అమ్మ సామానంతా తెచ్చి పెడుతుంది. చింకీ కూడా తన డాల్స్ అన్నిటినీ ఒక ప్లేస్ లో సెట్ చేస్తూ ఉంటుంది. గట్టు కూడా బాస్కెట్ బాల్ ని సెట్ చేస్తూ ఉంటాడు. ఈ బాస్కెట్ ఇక్కడైతేనే బాగుంటుంది, లేకపోతే మాటి మాటికి ఎగిరి దాని టార్గెట్ రీచ్ అవ్వలేదు. గట్టు, కొత్త సామాను కూడా అమ్మతో కలిసి సెలెక్ట్ చేసుకో. తెప్పిద్దాము. సరే నాన్న. నాన్న, నాకు ఒక చిన్న అల్మారి సెపరేట్ గా కొని ఇవ్వవా? నా బొమ్మలన్నీ అందులో పెట్టుకుంటాను. సరే తల్లి, ఈ సండే మనం మార్కెట్కి వెళ్దాం. మీ ఇద్దరికి ఏమేం కావాలో మీరు లిస్ట్ ని తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నాన్న ఆఫీస్కి వెళ్లిన తర్వాత గట్టు ఇంకా చింకీ వాళ్ళకి ఏం కావాలో సామాన్ల లిస్టు తయారు చేస్తూ ఉంటారు. అరే, ఇందులో కొంత సామాన్ అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడే నా ఫోన్ తీసుకొస్తాను. మీకిష్టమైన సామాను సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. వావ్, అమ్మ యాప్ తెరిచి చూస్తూ ఉంటుంది. ఇంకా అందులో సామానంతా చెక్ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఈ పెయింటింగ్, ఈ డాల్ హౌస్, ఇంకా ఈ కిచెన్ సెట్ కూడా ఆర్డర్ చేయమ్మా. నాకు ఆ పెయింటింగ్ కావాలి. ఇంకా ఫుట్బాల్ కోసం ఒక కొత్త నెట్ కూడా కావాలమ్మా. నేను ముందు అవే సామాను ఆర్డర్ చేస్తాను. ఏవైతే అవసరమో అవే. చింకీ కిచెన్ సెట్ తర్వాత కూడా తెప్పించుకోవచ్చు. దాని అవసరం ఇప్పుడు లేదు. అలాగే అమ్మా. అమ్మా, మా ముందు ఉన్న స్టడీ టేబుల్ చాలా పాతవి, అది కూడా ఆర్డర్ చేయొచ్చా? సరే, కానీ మనం దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయకూడదు. మనం దాన్ని కొనడానికి నాన్నతో కలిసి బజార్కి వెళ్దాం. హా, అదే మంచిదమ్మా. నేను అన్ని టేబుల్ చైర్ పైన కూర్చొని చూస్తాను. మెల్లిమెల్లిగా ఆన్లైన్ సామానంతా వస్తూ ఉంటుంది. గట్టు చింకీ వాటిని గదిలో పెట్టుకుంటూ ఉంటారు. మన గది ఎంత అందంగా ఉందో కదా గట్టు. అవును చింకీ. సండే అందరూ కలిసి బజార్కి వెళ్తారు. ఫర్నిచర్ షాప్ కి వెళ్లే ముందు మనం పానీపూరి తిందామా? నాన్న ఆ మాట విని నవ్వుతాడు. ఇంకా అందర్నీ ఫుడ్ స్టాల్ కి తీసుకుని వెళ్తాడు. ముందు కడుపు నింపుకోవాలి, ఆ తర్వాతే ఏమైనా. ఆ తర్వాత అందరూ ఫర్నిచర్ షాప్ కి వెళ్తారు. గట్టు ఇంకా చింకీ వేరే వేరే టేబుల్ చైర్ పైన కూర్చొని చూస్తూ ఉంటారు. అరే, ఈ టేబుల్ ఎంత బాగుంది. దీనికి ర్యాక్స్ పెట్టుకోవచ్చా మేము విడిగా? పెట్టుకోవచ్చు. ముందు మీరు సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అమ్మ, నాకు ఆ టేబుల్ నచ్చింది. దానికి సపరేట్ గా బోర్డు కూడా ఉంది.
సరే తల్లి, నీకోసం అదే తీసుకుందాం. మీరు ముందు సామాన్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని మేము డోర్ డెలివరీ చేసేస్తాము. షాప్లో సామాను ఆర్డర్ చేసి అందరూ ఇంటికొచ్చేస్తారు. మరుసటి రోజు సామానంతా ఇంటికి వస్తుంది. అమ్మా, మా టేబుల్ వచ్చేసింది. తర్వాత ఏముంది, గట్టు ఇంకా చింకి వాళ్ళ టేబుల్ని సెట్ చేయించుకుని దానిపైనే కూర్చుంటారు. ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ రూమ్ ఇప్పుడు పూర్తిగా రెనోవేట్ అయిపోతుంది. అమ్మ ఇంకా నాన్న కూడా ఇద్దరిని టేబుల్ పైన చూసి చాలా ఆనందపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.